ప్రైజ్ లార్డ్. మీరందరూ బాగున్నారు కదూ? మీరందరూ బాగుండాలని మీకోసము వారం అంతా మేము ప్రార్థన చేస్తున్నాము. ప్రభువు రాకడ ఆలస్యమైన దాన్ని బట్టి మరి ఒక ప్రభు దినం మనమందరం భూమి మీద ఉండి ప్రభు ఆజ్ఞ ప్రకారము ప్రభును ఆత్మతో సత్యముతో ఆరాధించడానికి, అంతేకాకుండా ప్రభు మనకి ఇచ్చిన ఆజ్ఞ బట్టి మరి రొట్టె ఇడవడము, ద్రాక్షరసంలో పాలు పొందడము. ఆనాడు ప్రభు ఇచ్చిన ఆజ్ఞ, నా శరీరము నిజమైన ఆహారము, నా రక్తము నిజమైన పానం అని చెప్పాడు. కాబట్టి ఈశ్వరాది దినము నిమిత్తము మరి ఆదివారమున మనుష్య కుమారుడు ప్రభు అయి ఉంటున్నాడు కనుక ప్రభును మనము ఆత్మతో సత్యముతో ఆరాధించక మునుపు పాటల నిమిత్తము వాక్యం నిమిత్తం ప్రార్థన చేసుకుందాము. ప్రేంగుల మా పరలోకపు తండ్రి, ఉదయకాల సమయంలో మా దేవ, ఆనాడు మీరు ఆజ్ఞ ఇచ్చారు, విశ్రాంతి దినమును పరిశుద్ధంగా ఆచరించుటకు జ్ఞాపకం ఉంచుకున్నామని చెప్పినారు. విశ్రాంతి దినమును మనుష్య కుమారుడు ప్రభు అయి ఉన్నాడని మిమ్మల్ని మీరు కనపరుచుకుంటూ వచ్చినారు. అందును బట్టి మిమ్మల్ని హృదయమారా పూజిస్తూ ఆరాధిస్తుంటున్నాను ప్రభువా. ఈ ఉదయకాల సమయంలో ప్రపంచమంతా సార్వత్రిక సంఘములో ఉన్న బిడ్డలంతా కలిసి ప్రభువా భూమి మీద మిమ్మల్ని ఆరాధించే ఆధిక్యత మీరు ఇచ్చినందుకై స్తోత్రములు చెల్లించుకుంటున్నా. ఒక భాగముగా సార్వత్రిక సంఘములో, ఒక భాగముగా సనత్ నగర్లో సియోను సంఘములో ఉన్న నీ ప్రియ పిల్లలను బట్టి మిమ్మల్ని స్తుతిస్తుంటున్నా. ఓ దేవా, ఈ దినాలలో కరోనా వైరస్ ప్రభావము మీరు అనుభవించకపోతే ప్రభువా, మీకు తెలియకుండా భూమి మీద ఏది జరగదు ప్రభువా. మరి మీరు సర్వాంతరంగి, అన్ని చోట్ల ఉన్నవాడు, అన్ని సమయములలో ఏం జరుగుతుందో అన్ని మీకు తెలుసు. కాబట్టి ప్రభువా, ఈ దినాలలో కరోనా వైరస్ ప్రభావమును బట్టి మీ మందిరావరణములో మీ రక్తములో విమోచింపబడిన సార్వత్రిక సంఘములో ఉన్న బిడ్డలు ప్రపంచమంతా మీ ఇంట్లో మీ సన్నిధిలో వచ్చి ఆరాధించలేనలాంటి పరిస్థితి ప్రభువా, మరి ప్రభుత్వము నియమించిన నియమమును బట్టి ఓ ప్రభువా, మా గృహాలలో మేము కలిసి కుటుంబముగా బలిపీఠమును ప్రభువా, మోకాలని బలిపీఠమును కట్టుకొని ఆరాధన పాటల ద్వారా మిమ్మల్ని మహిమపరిచి ఆరాధన వర్తమానం విని ఆత్మతో సత్యముతో మిమ్మల్ని ఆరాధించడాని ప్రభువా మీ ఆత్మ సహాయమును అందించమని ప్రార్థన చేసుకుంటున్నాం. అదే సమయంలో దేవా, వ్యక్తిగత జీవితాలు, కుటుంబం జీవితాలు మమ్మల్ని మేము పరీక్షించుకొని వేగమైన విధానములో మీ శరీరములో మీ రక్తములో పాలు పొందడానికి కొరకై మీ ఆత్మ సహాయమును అందించమని ప్రార్థన చేసుకుంటున్నాం. ఎందుకంటే ప్రభువా, మీరు ఆజ్ఞ ఇచ్చినారు, నా శరీరమును తిని నా రక్తమును తాగువాడు నిత్య జీవము గలవాడు, అంత దినమును వారిని లేపుతానని చెప్పినావు ప్రభువా. సనత్ నగర్లో పరిశుద్ధులు మీ బిడ్డలైన వారు వారి వారి గృహాలలో దేవా చక్కని రొట్టె చేసుకుని ద్రాక్షరసమును చేసుకుని ప్రభువా, మీరిచ్చిన ఆజ్ఞ ప్రకారం మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుని రొట్టెలో పాలు పొందడానికి మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుని ద్రాక్షరసములో పాలు పొందడానికి మీ ఆజ్ఞను నెరవేర్చడానికి ప్రభా సంఘములో ఉన్న బిడ్డలకు మీరు కృపను అనుగ్రహిస్తూ వస్తున్నందుకై మీకు వందనాలు. ఓ దేవా, వారు కుడికలలో ప్రభా మీరు సహాయపడుతున్నారు. ముందుల వారము సంఘ ప్రార్థన మేసేదు, మరి గురువారం బైబిల్ స్టడీ మేసేదు. ఈ విధముగా సియోను సంఘం ద్వారా నీ మందిరము ద్వారా జరుగుతున్న వాక్య పరిచర్యను ప్రభువా, మంచి నీళ్ళలో ఎత్తబడిన విత్తనాలు నూరంతలుగా ఫలిస్తుందని మీరు ఆజ్ఞయించినారు. మీ ఇంటి ద్వారా జరుగుతున్న పరిచర్య ప్రభా సియోను సంఘములో ఉన్న బిడ్డల హృదయాలలో ఫలింపు చేయండి ప్రభువా, ఎదిగింపు చేయండి. మీ బిడ్డలు మీరు ఆకడ కొరకై సిద్ధపరచండి. వ్యక్తిగతంగా కుటుంబముగా ప్రభువా మీ హృదయాన్ని సంతోషపరిచే జీవితము కలిగి ప్రభువా మిమ్మల్ని మహిమపరచునని మీ ఆత్మ ద్వారా బలపరచము. యూట్యూబ్ ద్వారా ప్రభా ఎంతమంది అయితే మీ వాక్యం వింటున్నారో మీ బిడ్డలు ఆత్మ జీవితానికి క్షేమకరంగా ఆశీర్వాదకరంగా ప్రభా ఈ పరిచర్యను మీరు దీవించమని ఈ దినము పాటలు పాడే మీ బిడ్డల స్వరాన్ని చక్కని కంఠమును దయచండి.
వాక్య పరిచర్య ఆరాధన వర్తమానం మరో పరిచర్య చేసి మీ దాసుని మీ ఆత్మాభిషేకము బలవర్తమానం అందించే మీ దాసుని మీ ఆత్మాభిషేకము దయచేము. ఈ విధంగా ఆయా డిపార్ట్మెంట్ లో మీ ఇంట్లో పరిచర్య చేస్తున్న బిడ్డలను దీవించము. అలాగున హెబ్రోన్లో ప్రభువా మరి ఈ విధంగా జరుగుతున్న పరిచర్య హెబ్రోన్ కేంద్రములో మరి భూలోకమంతటా సర్వత్ర సంఘములో నీ పేరు పెట్టబడిన ప్రజలు చేస్తున్న పరిచర్య అంతటి మీరు దీవించి మీ నామాన్ని మహిమ తెచ్చుకోమని వందనములు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ ప్రభువైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామంలో స్తుతించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి, ఆమేన్. పాట సంఖ్య కొత్త పాటల పుస్తకంలో 192, పాత పుస్తకంలో 787. పాట సంఖ్య కొత్త పుస్తకంలో 192, పాత పాటల పుస్తకంలో 787. నా ప్రియుడ పాప విమోచకుడా ప్రభు యేసు.
పాట సంఖ్య 94. కొత్త పాటల పుస్తకంలో పాత పాటల పుస్తకంలో ఒకటే నెంబరు 94. శరణం 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 దేవ కరుణనాథుడా.
మరి ఈ దినమున ప్రభు దినమున పునరుత్థాన దినమందు మనం ప్రభును ఆరాధించడానికి వచ్చి చేరియుతున్నాం. ఒక విశ్వాస జీవితంలో ప్రాముఖ్యమైనది ఆరాధన ఏంటి? మరి ఆరాధన అనగా స్తుతి, స్తోత్రములు, కృతజ్ఞతాస్తుతులు, మరి ఆయనకు వందనం. కాబట్టి ఈ లోకము విడిచి ఆయన రాజ్యంలో మరి ఉండే సమయంలో మనం చేయవలసింది ఇదొక్కటే, మరి ఆయన స్తుతించడము, ఆయన ఆరాధించడము. కాబట్టి ఆరాధించడము అనడము మరి విశ్వాస జీవితంలో మరి ఎంతో మరి ప్రాముఖ్యమైనది, ఎంతో మనకు అవసరమైంటుంది. ప్రభు సన్నిధానములో ఏ విధం చేతలేను సిగ్గుపడనక్కర్లేనటువంటి వారుగా దేవుడు మనల్ని చేయవాడుగా ఉంటున్నాడు. కనుక ఇక్కడ మనము ఆయనను ఆరాధించకపోతే పరలోక రాజ్యంలో కూడా మనము ఆయన ఆరాధించలేని వారంగా ఉంటాము. అక్కడ కూడా మరి ఇక్కడ ఆరాధించిన వీలు కానట్లయితే అక్కడ కూడా మనం చూడబడుతుంటాం. కనుక ఈ లోకంలో మనం ఉన్నప్పుడు దేవుడు మనల్ని తర్బీదు చేస్తుంటున్నాడు మరి ఆరాధించడానికి. కాబట్టి మనకు కలిగినటువంటి సమయంలో ప్రత్యేకంగా ప్రభు దినంలో ఆయన స్తుతించి ఆయన ఆరాధించే వారముగా దేవుడు మనల్ని సిద్ధం చేయను కాక. మరి ఈ సమయంలో ఆరాధన అని అనుకుంటున్నాం కదా, ఆరాధన అనగా ఏమిటి అంటే ఆరాధన యొక్క భావము నువ్వు ఎరిగి ఉంటున్నావా, లేక మనం తెలుసుకొని ఉంటున్నామా లేదా? లేనట్లయితే దాని గురించి మనము కొంచెం ధ్యానం కలిగి ఉంటాము. మరి ప్రభు మనల్ని ఆరాధనలోనికి మనం నడిపించలాం. మరి ఆరాధన అనగా మన దేవుడు మన సృష్టికర్త అంటున్నాడు. మరి ఆయన ఏమై ఉంటున్నాడు, వాట్ హీ ఈజ్ అని మనం తొలగిపోయిట ఆయన సన్నిధానంలో మరి అది ఆరాధన ఉంటుంది. ఆయన ఏమై ఉంటున్నాడో మరి దాని గురించి మనము ప్రభును పొగడము మరి ఆరాధన ఉంటుంది. రెండవదిగా ఆరాధన అనగా నీకు ఏమై ఉన్నాడో ఆయన.
ఆయన ఏమై ఉన్నాడు మొదటి సంగతి. రెండోది, ఆయన నీకు ఏమై ఉంటున్నాడు. మూడవదిగా, ఆయన నీకు ఏమి చేసి ఉన్నాడు, వాట్ హీ హెస్ డన్ ఫర్ యూ. మరి నాలుగవదిగా, నీవు ఏమి పొందినావు, అది ఎంతో అవసరం. కాబట్టి వీటన్నిటిని బట్టి ప్రభు సన్నిధానంలో మనము స్తుతి స్తోత్రములు కృతజ్ఞతార్పణలు వందనములు చెల్లించవరంగా ఉంటాం. కనుక మరి వీటిని మనం కొంత ముందుకు వెళ్ళకముందు దేవుని వాక్యంలో నుండి కొన్ని వాక్య భాగాలు మనం చదువుకుంటాము. మరి తర్వాత ధ్యానంలోనికి వెళ్తాము. కీర్తన గ్రంథము 100వ కీర్తన. కీర్తన గ్రంథము 100వ కీర్తన మార్చి చదువుకుంటాము. 5 వచనాలు మాత్రమే ఉంటున్నాయి. బుక్ ఆఫ్ సామ్స్ 100, beginning from verse 1 to the end of the chapter, only 5 verses. సమస్త దేశములారా యెహోవాకు ఉత్సాహధ్వని చేయండి, సంతోషముతో యెహోవాను సేవించుడి, ఉత్సాహగానం చేయించు ఆయన సన్నిధికి రండి. యెహోవాయే దేవుడని తెలుసుకునుడి, ఆయన మనల్ని పుట్టించెను, మనము ఆయన వారము, మనము ఆయన ప్రజలము, ఆయన మేకు గొర్రెలము. కృతజ్ఞతార్పణను చెల్లించు ఆయన గుమ్మములో ప్రవేశించుడి, కీర్తనలు పాడుచు ఆయన ఆవరణలో ప్రవేశించుడి, ఆయన స్తుతించుడి, ఆయన నామమును ఘనపరచుడి. యెహోవా దయాళుడు, ఆయన కృప నిత్యముండును, ఆయన సత్యము తరతరముండును. ఇంకో భాగం చూసుకుంటాము. 103వ దావీదు కీర్తన 5 వచనాలు మరి చదువుకుంటాము. See book of Psalms 105. We'll read 5 verses from the beginning. మొదటి 5 వచనాలు. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, నా అంతరంగమున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నతింతుము, ఆయన చేసిన ఉపకారంలో దేనిని మరువము. ఆయన నీ దోషములన్నింటినీ క్షమించువాడు, నీ సంకటములన్నింటినీ కుదుర్చువాడు. సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించుచున్నాడు, కరుణా కటాక్షములను నీకు కిరీటముగా ఉంచుచున్నాడు. పక్షిరాజు యవనం వలె నీ యవనము కృతలకు చూడనట్లు మేలుతో నీ హృదయమును తృప్తిపరుస్తున్నాడు. ఇది ఆదరణ గురించినటువంటి కొన్ని తలంపులతో మనము ధ్యానిస్తుంటాము. తరువాత ఇంకొక భాగం చూసుకుంటాము. ప్రభుకు మనం ఏం తీసుకుని రాగలము. మరి యేసు ప్రభు మన నుంచి తిరిగి లేస్తున్నప్పుడు పెద్దల కడని ఇంకా చీకటిగా ఉన్నప్పుడే కొంతమంది స్త్రీలు తాము సిద్ధపరిచిన వాటిని ప్రభు దగ్గరికి తీసుకొని రావడానికి వట్టి చేతులతో నేను నిన్నట్టు దర్శించగలను అనే తలంపుతో వారు ముందుగానే సిద్ధపరిచినట్టు సుగంధ ద్రవ్యమును తీసుకుని వెళ్ళి ఆయన ఆరాధించడానికి, ఆయనను పూజించడానికి వెళ్ళినటువంటి సంగతి మనం చూసుకుంటాము. అది మత్తయి రాసిన సువార్త 28వ అధ్యాయంలో మనం చూసుకుంటాము. Matthew's Gospel, chapter 28. ఈ భాగం కూడా మనం చదువుకొని తర్వాత మనం దాంట్లో కూడా ధ్యానానికి వెళ్తుంటాం. మరి మొదటి నుండి 9 వచనాలు చదువుకుంటాం. మొదటి నుండి 9 వచనాలు. విశ్రాంతి దినం గడిచిపోయిన తర్వాత అది తెల్లవారుచుండగా
మగ్ధలేని మరియయు వేరొక మరియయు సమాధిని చూడవచ్చిరి. ఇదిగో ప్రభు దూత పరలోకం నుండి దిగివచ్చి రాయి పొర్లించి దాని మీద కూర్చుండెను. అప్పుడు మహాభూకంపం కలిగెను. ఆ దూత స్వరూపము మెరుపు వలె ఉండెను. అతని వస్త్రములు హిమమంతా తెల్లగా ఉండెను. అతనికి భయపడుట వలన కావలి వారు వణికి చచ్చిన వారి వలె ఉండేది. దూత ఆ స్త్రీలను చూచి, మీరు భయపడుకుడి, శిలువ వేయబడిన యేసును మీరు వెతుకుతున్నారని నాకు తెలియదు. ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పినట్టే ఆయన లేచి ఉన్నాడు. రండి, ప్రభు పండుకొన్న స్థలమును చూచి త్వరగా వెళ్ళి ఆయన మృతుల్లో నుండి లేచి ఉన్నాడని ఆయన శిష్యులకు తెలియజేయండి. ఇదిగో ఆయన గలిలయలోనికి మీకు ముందుగా వెళుచున్నాడు, అక్కడ మీరు ఆయనను చూతురు. ఇదిగో మీ చెప్పితేనేను. వారు భయంతోనూ మహా ఆనందముతోనూ సమాధి యొద్ద నుండి త్వరగా వెళ్ళి ఆయన శిష్యులకు ఆ వర్తమానం తెలుప పరిగెత్తుచుండగా యేసు వారిని ఎదుర్కొని, మీకు శుభమని చెప్పాను. వారు ఆయన యొద్దకు వచ్చి ఆయన పాదములను పట్టుకొని ఆయనకు ఉరకగా. కాబట్టి ఇక్కడ చూస్తుంటున్నాము, పునరుత్థాన దినమందు ఆయనను ఆరాధించే వారిలో ఉన్నటువంటి వారుగా మరి ఇక్కడ చదివినటువంటి భాగం చూస్తుంటున్నాం. మరి ఈ సమయంలో మరి ఆరాధన అనగా దాని విషయమై కొంచెం ధ్యానించున్నాం. ఆయన నీకు ఏమై ఉన్నాడు, ఆయన ఏమై ఉన్నాడు, నీకేమై కాదు కానీ అది రెండవ భాగం. నీకేమై ఉన్నాడు, ఆయన ఏమై ఉన్నాడు. మానవ యొక్క హస్త ప్రమేయం ఏది లేనటువంటిదిగా ఆయన గురించి మనం ఏమీ చెప్పుకోగలుగుతాము, అది ఆయన ఏమై ఉన్నాడు. నిర్గమకాండము 3వ అధ్యాయము 14వ వచనము మనం చదువుకుంటాము. మరి దానికి ముందు చూసినట్లయితే ఆయన వేరుగా మనము అనుభవించుతున్నాం. మొట్టమొదటిగా చూసినట్లయితే ఆయన ఉన్నవాడును అనువాడనై ఉంటున్నాడు. అంతకుముందు ఆయన పేరు ఏమీ తెలియలేనటువంటి వారుగా దేవుని బిడ్డలు మరి ఉండిరి. అందుకు దేవుడు నేను ఉన్నవాడను నేను అనువాడనై ఉన్నానని మోషేతో చెప్పాడు. మరియు ఆయన ఉండనని వాడు మీ యొద్దకు నన్ను పంపినని నీవు ఇశ్రాయేలు వారితో చెప్పవలెనని. ఈ విధంగా చూస్తుంటున్నాము. ఉన్నవాడును అనువాడనే. మరి ప్రభు తన గురించి మరి దేవుని వాక్యంలో చూస్తుంటున్నాము. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 4వ వచనం. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 4వ వచనం. వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉన్నవాడు. అంతకుముందు చూసినాము. ఉన్నవాడు అన్నవాడు అంటే ఎల్లప్పుడూ ఆయన జీవిస్తున్నాడు, ఉన్నాడు అన్నమాట, లేడు అని ఉన్నవాడు అన్నవాడు. మరి ఇప్పుడు వర్తమానం చదవండి. 4వ వచనము. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 4వ వచనం. యోహాను ఆసియాలో ఉన్న 7 సంఘములకు శుభమని చెప్పి వ్రాయినది. వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉన్న వాణి నుండి వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉన్నటువంటి వాడు. ఇంతకుముందు ఉన్నవాడు అన్నవాడు, వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉన్నటువంటి వాడు. మరియు 3వ వచనం చూస్తాము. 8వ వచనము అదే అధ్యాయము. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 8వ వచనము. ఆల్ఫయు ఒమేగాయు నేనే అంటున్నాను కదా. ఆల్ఫయు ఒమేగాయు నేనే, వర్తమాన భూత భవిష్యత్ కాలములను వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉండువాడును నేనే అని సర్వాధికారియు దేవుడు నాకు ప్రభు సెలవిచ్చుచున్నాడు. ఇంకా మీ సహోదరుడు మొదటి వాడును ఇక్కడ
ఆల్ఫయు ఒమేగయు నేనే. వర్తమాన భూత ఓకే. భవిష్యత్తు. మరి ఇంకొక భాగం మనం చూస్తుంటాం ఏంటంటే ఆయన 18వ వచనంలో 18వ వచనం చదవండి. నేను మొదటి వాడను కడిపడి వాడను జీవించు వాడను మృతుడనైతిని కానీ ఇదిగో యుగ యుగములు సజీవుడనై ఉన్నాను. మరియు మరణం యొక్క చాలు. మరి ఇక్కడ చూస్తుంటున్నాము. మరి ఆయన ఆల్ఫయు ఒమేగా అంటే ఆదియు అంతమునైనటువంటి వాడుగా ఉంటున్నాడు. ఇంకొక విధంగా చెప్పాలంటే మొదటి వాడును కడపటి వాడును. ఇంకొకటి చదివినాము సర్వాధికారం కదా, అన్నిటిపైన అధికారం కలిగినటువంటి వాడుగా ఆయన ఉంటున్నాడు. మరి ఇంకొక వాక్యంలో మనం చూస్తుంటున్నాము. ఆయన అదే 3వ అధ్యాయము ప్రకటన గ్రంథము 7వ వచనంలో ఆయన సత్యస్వరూపి, ఆయన సత్యస్వరూపి, మరి ఆయన పరిశుద్ధుడై. చదువుమాది. ఫిలదెల్ఫియాలో ఉన్న సంఘపు దూతకు ఇలాగు రాయము. దావీదు నాలుగు చెవులు కలిగి ఎవడును వేయి లేకుండా తీయవాడును ఎవడును తీయలేకుండా వేయవాడును సత్యస్వరూపియగు పరిశుద్ధుడు. సత్యస్వరూపియు పరిశుద్ధుడు దేవుడైతున్నాడు. మరి ఇంకా మరి చూసినట్లయితే ఆది కాండము 17వ అధ్యాయం 1వ వచనంలో అబ్రహాముతో ప్రభు సెలవిస్తున్నాడు ఏంటంటే ఇదిగో నేను సర్వశక్తి కలిగినటువంటి వాడుగా చూస్తున్నాను. సర్వశక్తి గలవాడు 17వ అధ్యాయము 1వ వచనం. అబ్రహాము 99 ఏళ్ళు వాడై యెహోవా అతనికి ప్రత్యక్షమై నేను సర్వశక్తి గల దేవుడని చాలు. కాబట్టి ఇక్కడ సర్వశక్తి కలిగినటువంటి ప్రభు అంటున్నాడు, సర్వోన్నతుడై ఉంటున్నాడు, సర్వేశ్వరుడై ఉంటున్నాడు. మరి రాజులకు రాజు ప్రభులకు ప్రభు అంటున్నాడు. 1 తిమోతి 6వ అధ్యాయము 15వ వచనం. ఆయనకు రాజులకు రాజు ప్రభులకు ప్రభు. ఇంకొక భాగంలో మనం చూస్తుంటాం ఏంటంటే ఆయన సర్వజ్ఞాని, ఈజ్ అన్ ఆమ్నిస్. మళ్ళీ తర్వాత సర్వవ్యాపి, సర్వశక్తిమంతుడై ఉంటున్నాడు కదా. ఆమ్ని ప్రెజెంట్, ఆమ్నిపొటెంట్, మరి ఆమ్నిసియన్స్ అని ఇంగ్లీష్లో చెప్పబడుతుంది. కాబట్టి చదువుదామా. అది రాజులకు రాజు, ఈజ్ ద కింగ్ ఆఫ్ కింగ్స్ అండ్ లార్డ్ ఆఫ్ లార్డ్స్. 1 తిమోతి 6:15. శ్రీమంతుడును అద్వితీయుడును సర్వాధిపతి యుక్తకాలమున ప్రత్యక్షతను కనపరచు ఆ సర్వాధిపతి రాజులకు రాజును కాబట్టి చాలు. ఆ విధంగా మరి అనేక విధాలుగా ఆయన ఏమై ఉన్నాడో అని చూస్తుంటారు కదా. మరి యెషయా కూడా రాస్తుంటాడు 57:15లో మహాగణుడును మహోన్నతుడును అని మనం చూస్తుంటున్నాం. ఇది మరి కొద్ది భాగాలు చూస్తాం ఏంటంటే ఆయన ఏమై ఉంటున్నాడు. రెండవది భాగము ఆయన నీకేమై ఉంటున్నాడు. ఆయన నీకేమై ఉంటున్నాడు. ఆయన మనం చెప్పగలుగుతాం కదా విశ్వాసంగా, ఆయన నా రక్షణకర్త, నా విమోచకుడు అంటుంది కదా. యోబు రాస్తుంటాడు 19వ అధ్యాయము 5వ వచనంలో నా విమోచకుడు సజీవుడు, నన్ను విమోచించినటువంటి వాడు. నన్ను విమోచించడానికి మరి ఆయన చేసిన కార్యం ఏంటంటే ప్రాణ విమోచన ధనము ఎంతో గొప్పది అని కీర్తన గ్రంథం 49వ అధ్యాయంలో మనం చూస్తుంటాం. మరి ఆయన మరి కీర్తన గ్రంథము 18వ వచనంలో చూసినట్లయితే 18వ అధ్యాయంలో చూసినట్లయితే ఆయన నా కేడము, ఆయన నా రక్షణకర్త,
అని చూస్తుంటున్నాము. ఆయన బలవంతుడైనటువంటి వాడుగా మరి ఈ యొక్క వాక్య భాగంలో చూస్తుంటున్నాము. ఆయన నా బలమా, యెహోవా నా బలమా. కాబట్టి మన బలహీన దశలో ఆయనే మరి మనకు బలమైంటున్నాడు. ఇంకెవరు ఆయన? నిన్ను ప్రేమించేవాడైంటున్నాడు, నన్ను ప్రేమించేవాడైంటున్నాడు. నా శైలము, నా కోట, నన్ను రక్షించేవాడు, నా రక్షణకర్త. నా రక్షణకర్త అయిన వానిని నేను స్తుతిస్తున్నానని దావీదు అంటున్నాడు. నేను ఆశ్రయించిన దుర్గము, కీర్తనీయుడైన యెహోవాకు నేను కదా. ఆ విధంగా చూస్తున్నాం. యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనంలో ఆశ్చర్యకరుడు నా జీవితంలో ఆశ్చర్యం చేసినట్టు. ఆశ్చర్యకరుడు, నేను కన్ఫ్యూజన్లో ఉన్నప్పుడు, ఆలోచన లేనటువంటి వాడు ఉన్నప్పుడు ఆలోచనకర్త. బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త, అధిపతి అని ఆయన తెలియజేస్తున్నాడు. కాబట్టి సమాధానం లేని సమయంలో సమాధానం అనుగ్రహించేవాడు అంటున్నాడు. ఆలోచన లేని సమయంలో ఆలోచన ఇచ్చేవాడు. ఆ విధంగా ప్రతి విశ్వాసి తన ప్రభు సన్నిధానంలో, మనం ఆయన సన్నిధానంలో కూర్చున్నప్పుడు, మొరపెట్టినప్పుడు ఆయనకు మనకు మరి ఆ విధంగా ఉండేవాడు అంటున్నాడు. ఆపత్కాలంలో మొరపెట్టినప్పుడు ఆయన నాకు ఉత్తరం ఇచ్చాను అని చూస్తుంటున్నాము 20 కీర్తన గ్రంథంలో. కాబట్టి నా విమోచకుడు సజీవుడై ఉంటున్నాడు. కాబట్టి ఆ విధంగా మరి ఈ సమయంలో మరి నాకు ఆయన ఉంటున్నాడు కదా, ఆయన నీకు ఏమై ఉంటున్నాడు అని కొద్దిగా మనం చూడగలుగుతున్నాం. మరి మూడవదిగా, ఆయన నీకు ఏమి చేసి ఉన్నాడు, నీకేమై ఉన్నాడు, నీకు ఏమి చేసి ఉన్నాడు? నా పాపములు క్షమించాడు కదా. పాపిగా ఉన్నప్పుడు ఆయన దగ్గరికి వచ్చినప్పుడు ప్రభువా క్షమించమన్నప్పుడు మన పాపను మనం ఒప్పుకునేలా అని దేవుని వాక్యం చూస్తున్నాం. నన్ను క్షమించినటువంటి వాడు అంటున్నాడు. ఒకప్పుడు నేను గుడ్డివాడిగా ఉంటే నా కన్నులు తెరుచున్నాడు. మరి ఒకప్పుడు నేను అంధుడిగా ఉంటేనే మరి తెరిచినటువంటి వాడుగా ఉంటున్నాడు. మరి అంధకారంలో ఉంటేనే ఆశ్చర్యకరంలోనికి, వెలుగులోనికి నన్ను నడిపించినటువంటి వాడుగా ఉంటున్నాడు. దూరముగా తప్పిపోయిన వాడిగా ఉంటేనే నన్ను తెలుసుకొని తన కుమారుడిగా చేసుకుని ఉంటున్నాడు. తన సంతతిలో మనల్ని చేర్చినాడు. ఆయన కుమారులకు ఆయన అధికారం ఇచ్చినాడు. అబ్బా తండ్రి అని మొరపెట్టుటకు తన ఆత్మను మనం అనుగ్రహించినటువంటి వాడుగా చూస్తున్నాం. కాబట్టి నాకు చేసినటువంటి వాటిలో, నా యొక్క కుటుంబంలో చేసిన సంగతుల గురించి మరి అనేకం మనము చెప్పుకోగలుగుతాం కదా. నా కుటుంబంలో, నా కష్టంలో, నా దుఃఖంలో, నా నిట్టూర్పులో మరి దేవుడు నన్ను ఆదరించినటువంటి వాడుగా, మన ప్రియులు కోల్పోయినప్పుడు మనం ఆదరించేది మరి ఆయనే అంటున్నాడు. కనుక ఆయన నాకు మరి ఏం చేసి ఇచ్చినాడు, అది కొద్దిగా మనం చూస్తున్నాము. నాలుగోదిగా, నువ్వు ఏమి పొందగలిగినావు ఆయన దగ్గర నుండి కదా. అడుగుడే నీకు ఇవ్వడు, నువ్వు వెతుకుడే నీకు దొరుకును అన్నాడు ప్రభు. నువ్వు ఏమి పొందగలిగినావు? పాప క్షమాపణ పొందినావు, నా హృదయము పరిశుద్ధమైంది. మరి గుడ్డివాడిగా ఉంటేనే నేను కళ్ళు తెరుచుకోగలిగినాను, మనోనేత్రములను మరి దేవుడు తెరిచినటువంటి వాడుగా చూస్తున్నాను. పరిశుద్ధతలో పాలు పొందడానికి ప్రభు సహాయం చేసినాడు. మరి ఆయన మరి ఇంకా తన యొక్క ఇన్హెరిటెన్స్ స్వాస్థ్యములో మనల్ని మరి పాలు పొందు వారుగా మరి చేసినటువంటి వాడుగా చూసుకుంటున్నాం. మరియు మరి పరలోక బాధ్యము దేవుడు మనకు అనుగ్రహించినాడు. క్రీస్తులో భాగము దయచేసినాడు. పరిశుద్ధాత్మతో మనల్ని నింపినటువంటి వాడు. ఇది మనం పొందినటువంటిది. ఇంకొకటి, దినదినము ఆయన సన్నిధిలో కూర్చున్నప్పుడు హీ విల్ చేంజెస్ ఇంటూ హిస్ లైక్నెస్. మన దినదినము ఆయనతో కలిపినప్పుడు మన స్వరూపంను మార్చి దైవ స్వరూపంగా దేవుడు మార్చనుకుంటున్నాడు. ఇది కదా. వీటన్నిటిని బట్టి ప్రభువా నీకు వందనములు, ప్రభువా నీకు స్తుతి, నీకు స్తోత్రములు అని మనము చెప్పువారముగా ఉండగాక. అది చెప్పడము, అదే ఆరాధన అయినటువంటి. ప్రభువా నేను కష్టంలో ఉంటేనే, మరి జిగట గల దొంగ ఊపిలో నుండి నన్ను లేపినావు ప్రభా, బండపైన స్థిరపరిచినటువంటి ప్రభా నీకు వందనములు. కృతజ్ఞతాస్తులు చేసిన వాటన్నిటి కొరకై ఇంతకు చదువుకునగా 103వ దావీదు కీర్తనలో
100 కీర్తనలో చూస్తున్న కృతజ్ఞతాస్తుతులు చెల్లించు ఆయన ఆవరణంలో ప్రవేశించుడే. మనము ఆయన మేము గొర్రెలమైంటున్నాం కదా. మరి ఆ విధంగా ప్రభుని మనము స్తుతించి ఆరాధించడం కదా. ఆయన స్వరూపంలోనికి మరి దేవుడు మనల్ని మార్చి తన స్వాస్థ్యము తన కృపను మరి దినదినం మనకు అనుగ్రహించేవాడుగా ఉంటున్నాం. ఇది మనం చూస్తుంటున్నాము. మరి ఈ యొక్క ఆరాధన ప్రభు సన్నిధానంలో మరి ప్రభుకు మనం ఆరాధించబద్దులమైంటున్నాము. దేవుడు ఈరోజు నిన్ను తీసుకుని వచ్చినాడు. మందిరానికి వెళ్ళలేని పరిస్థితిలో ఉంటున్నాము. మన ఇంట్లోనే కూర్చొని మరి మనము ఆరాధించే వారముగా ఉంటున్నాం. కాబట్టి ఈ సమయంలో మరి మందిరంలో అందరు చూస్తారు, నాకు సరిగా రాదు కదా అనుకోవచ్చు. ఇంట్లో నీవు, మీ మమ్మీ, డాడీ మీరు మాత్రమే. కాబట్టి ఆరాధించవలసిన స్థలం మీ ఇంట్లో ఇప్పుడు మీరు నేర్చుకోవాల్సినటువంటి స్థలం. కాబట్టి అక్కడ ఆరాధించవాలని ప్రభు కోరుకుంటున్నాడు. ఆరాధించడానికి సిద్ధంగా ఉన్నావా? దేవుడు మన హృదయంలో సిద్ధపరచును గాక. ఆ విధంగా దేవుడు మనకు సహాయం చేయను గాక. మరి ఆ విధంగా ఆరాధన అంటే కొన్ని సంగతుల విషయమై మనం చూస్తున్నాము కదా. మరి ఈ సమయంలో మరి 28వ అధ్యాయము 28వ అధ్యాయం మనం చూస్తున్నాము మత్తయి రాసిన సువార్తలో. ఇక్కడ మొట్టమొదటి వ్యక్తులు ఇక్కడ చూస్తున్నాము. మరి ప్రభును ఆరాధించినటువంటి వారుగా ఉంటున్నాము. ఇక్కడ మొదటిగా చూస్తుంటున్నాము 28వ అధ్యాయంలో మరి చూస్తుంటున్నాము. వారు చదవండి మా 28:8 వచనం. వారు భయముతోను మహా ఆనందంతోను సమాధి యొద్ద నుండి త్వరగా వెళ్ళి ఆయన శిష్యులకు ఆ వర్తమానమును పరిగెత్తుచుండగా. కాబట్టి యేసు ప్రభువును చూడలేదు వారు. యేసు ప్రభు చూడకుండానే ఆ వర్తమానంనే విన్నారు. విని ఆ మహా ఆనందంతో వారు పరిగెత్తుతూనే ఉంటున్నారు కదా. కాబట్టి వెంటనే ప్రభు నా ప్రియులు నా దగ్గరకు వచ్చినారు. ఆ యొక్క 3 దినాల ముందటి నుండి ఆ యొక్క సుగంధ ద్రవ్యాలను సిద్ధపరుస్తూ వచ్చినటువంటి వారు అంటున్నారు. కనుక వారికి నేను కనపరుచుకోకుండా ఎట్లు అని అనుకుంటున్నాను కదా. దాని తర్వాత చదువుదామా మనము 9వ వచనం. 28వ అధ్యాయము మత్తయి రాసిన సువార్త 9వ వచనం. యేసు వారిని ఎదుర్కొని మీకు శుభమని చెప్పాను. తర్వాత వారు ఆయన ఎదుగు వచ్చి ఆయన పాదములు పట్టుకొని ఆయనకు మొక్కగా. మరి ఈ సంగతి మనము మరి ఆయన పాదములను మొక్కడానికి దేవుడు అనుగ్రహించినటువంటి ఆధిక్యత అయితే ఆ యొక్క పునరుత్థాన శరీరం ఏ విధంగా ఉంటుందో ఆయన శరీరాన్ని వారు ఆయన్ను ఆరాధించినారు, మొక్కినారు, ఆయన ఆరాధించినారు. ఆధిక్యత దేవుడు వారికి అనుగ్రహించినాడు. మరి కొత్త నిబంధనలలో మొట్టమొదటిసారిగా ఆరాధించిన వ్యక్తుల్లో ఈ స్త్రీలు ఉంటున్నారు. మొదటిదిగా మరి యోహాను సువార్త 20వ అధ్యాయము. యోహాను సువార్త 20వ అధ్యాయము 16వ వచనం. యేసు ఆమెను చూచి మరియా అని పిలిచి ఆమె ఆయన వైపు తిరిగి ఆయనను హెబ్రీ భాషతో రబ్బూని ఆ మాటకు బోధకుడని ఆమెను చూచి ఆమెతో నేను ఇంకను తండ్రి యొద్దకు ఎక్కిపోలేదు కనుక నన్ను ముట్టుకొనవద్దు. అయితే నా సహోదరుల యొద్దకు వెళ్ళి నా తండ్రియు మీ తండ్రియు నా దేవుడును మీ దేవుడు అనే కాబట్టి ఈ స్త్రీలు మగ్దలేని మరియు మరి ఆమెతో కూడినటువంటి స్త్రీలు అంటున్నారు. మగ్దలేని మరియ యవనస్తురాలు. పేతురు యోహానులు సమాధి యొద్దకు పరిగెత్తుచుండగా పేతురు కొంచెం వయసు ఉన్నటువంటి వాడు
యోహాను తొందరగా పరిగెత్తినాడు అని నిలబడి లోపలికి వెళ్ళకుండా కూడా కదా. అక్కడనే ఈ స్త్రీలు మరి వెళ్ళుచుండగా అందులో కొంతమంది పెద్ద వయసులు ఉండవచ్చు. ఎండల కడ లేచినటువంటి చీకటిగా ఉన్నప్పుడే నేను వాటిని చూస్తున్నాము. మధ్యలేని మరి పరిగెత్తుకొని వెళ్ళిపోయింది. మరి అక్కడ ఆ యొక్క రాయిని తరలింపబడట చూసేసి, అయ్యో ప్రభుని మరి ఎత్తుకుపోయినారు. ఇక్కడ దూతను కూడా చూడలేదు. మరి ఏం చేస్తుంది? మరి తిరిగి పరిగెత్తుకొని పోయి పేతురు యోహానుకు చెప్తాను, మన ప్రభుని ఎవరు ఎత్తుకొని పోయినారో ఇక్కడ లేరు అని. అప్పుడు పరిగెత్తుకొని వస్తారు. ఎవరు? పేతురు యోహాను. వచ్చినప్పుడు యోహాను మొదట వస్తాడు, తర్వాత పేతురు కూడా. తర్వాత లోపల చూస్తారు. అక్కడ ఆయన వస్త్రములు ఆయన ఒక దగ్గర చుట్టబడి, మరి తలవాళ్ళు రుమాలు కూడా అది ఇంకో దగ్గర వేరే దగ్గర పెట్టబడి ఉంటుంట చూసి వెళ్ళిపోయినట్టు చూస్తుంటున్నాం. తిరిగి అక్కడే పేతురు యోహానులు వెళ్ళిపోతారు. ఆమె అక్కడే ఉండి ఏడుస్తూ ఉంటున్నారు అన్నమాట అధ్యాయంతో చూసినప్పుడు. తర్వాత మరి ఒకరు వస్తే అక్కడ దూతలు కూడా, అమ్మా నువ్వు ఎందుకు ఏడ్చుతున్నావు? దాని తర్వాత మరి యేసు ప్రభు తానే వెనుకకు వచ్చి నిలుస్తుంటాడు. అమ్మా నువ్వు ఎందుకు ఏడ్చుతున్నావు అంటే, నా ప్రభుని ఎత్తుకొని పోయినారు ఎవరో, మరి ఒకవేళ నువ్వు తీసుకుని వెళ్తే చెప్పు, నేను ఆయనను మోసుకొని పోతాను. మరియా అవాఫన్ విసి అనేక సార్లు చూస్తాము. ప్రభు మన పేరుతో మనల్ని పిలిచినప్పుడు మనకి ఎంత ఆనందం, అంత సంతోషం. దుఃఖము నిట్టూర్పు అంతా పోయింది. ఆమెలో ఉన్నదేంటి? ఆరాధన మాత్రమే. రబ్బుని అని ప్రభుకు ఆరాధించినట్లుగా చూస్తుంటున్నాం. కాబట్టి మరి నన్ను ముట్టుకునవద్దు అన్నాడు, కానీ మొట్టమొదటిగా ఆమెకి ఇచ్చిన ధన్యత ప్రభుత్వం చూడగలిగింది. రెండవదిగా చూసిన వారు మరి ఎవరు? తక్కిన స్త్రీలు. ఈమె వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళు అక్కడ వెళ్ళినప్పుడు అక్కడ దేవుడు ఇద్దరు కనబడతారు కదా. అప్పుడు తల వైపున ఒకరు వైపున వాళ్ళు అంటే మీరు అక్కడ ఉన్నప్పుడు చూస్తారు కదా, ఆ ఇక్కడ ఉన్న సైనికులందరూ మూర్చబడి పడిపోతారు. రాయి ధరింపబడుతుంది. గొప్ప మరి ఏంటంటే గొప్ప భూకంపం కూడా కలిగినటువంటిదిగా చూస్తుంటున్నాం. అటువంటి పరిస్థితుల్లో మరి నాకు తెలుసును మీరు యేసు ప్రభు కొరకే మీరు వచ్చినారు కదా అని అంటూ, ఆయన లేడు ఇక్కడ, లేచినాడు, మీకంటే ముందు గలీలకి వెళ్తున్నాడు, మీ సహోదరులకు శిష్యులకు చెప్పండి. వారు ఆ సంగతి విని ప్రభు లేచినాడా, ఆ దూతలు మాకు చెప్పినారు కదా అనుకున్న సంతోషంతో వచ్చినప్పుడు, ప్రభు హౌ కెన్ ఐ లీవ్ దెమ్, నేను ఏ విధంగా మీరు విడిచిపెడతాను మీరు కనపరుచుకోకుండా అని ప్రభు వారిని ఎదుర్కొన్నాను. పాదంలో పట్టుకొని మొక్కినటువంటి వాటితో చూస్తున్నాం. తర్వాత యేసు ప్రభు శిష్యులతో కూడా దాన్ని చూస్తారు. అక్కడ నమ్మకపోయినప్పుడు అంటాడు కదా, మీ దగ్గర ఏమైనా ఉందా తినడానికి అన్నప్పుడు ఒక కాల్చిన చేప ముక్కని ఇచ్చినప్పుడు ఆయన వారితో కూడా దాన్ని భుజించినటువంటి వాక్యం మనం చూస్తుంటాం. మరి ఇక్కడ వారు తీసుకొచ్చినది, ప్రభువా ఇగో నీ కొరకు తీసుకొచ్చినాము ఈ యొక్క సుగంధ ద్రవ్యములు. పాదములు పూసుకొని పట్టుకున్నప్పుడు పూసుకుంటారేమో కూడా కదా. కాబట్టి ఆ విధంగా ప్రభు యొద్దకు మరి వారు వచ్చి ప్రభుని ఆరాధించినటువంటి వారుగా ఉంటున్నారు. వట్టి చేతులతో నేను ఎంత దర్శించగలను అని ఆ యొక్క సుగంధ ద్రవ్యములు ఎంతో విలువ కలిగి ప్రభు అర్పించినటువంటి వారుగా. అదే మరి ఈ సమయంలో మరి ఆయన కల్పించినటువంటి వారు అనేక విధాలుగా మనం ప్రభును ఆరాధిస్తాం కదా. ప్రభు చనిపోయినప్పుడు మనం చూస్తుంటాము. యోహాను సువార్త 19:29, 19:39 చదువుతారా? అక్కడ నికోదేము రాత్రి వేళ ఆయన దగ్గరికి వచ్చినటువంటి నికోదేము కూడా చదువు. మొదటి రాత్రి వేళ ఆయన ఎదుకు వచ్చిన నికోదేము కూడా ఓలంతో కలిపిన అగరు ప్రమారమి 150 సేర్లు కదా. కాబట్టి ఎంత ఈ దినాలు సేర్లు లేవు. ఆ యొక్క మేము చిన్నగా ఉన్నప్పుడు కిలోలు ఇవ్వప్పుడు సేరుగా లెక్కపెట్టేవారు. కాబట్టి పెద్ద సంచి ఎత్తు 100 కిలోలు, తర్వాత అందులో సగము 100 సేర్లు, తర్వాత సగము మరి 50 సేర్లు. అంతగానం చూసినట్లయితే ఇప్పుడు మనం చూసినట్లయితే ఇప్పుడు మనకున్నది ఎంత? రేషన్ షాప్కి వెళ్తే 25 కిలోల సంచి మాత్రమే కనబడుతుంది. అటువంటి 150 కావాలంటే ఎన్ని సంచులు ఉంటాయి? 6 సంచులు కలిగినటువంటి ఒక గౌరవం అగరని తీసుకుని వచ్చిన
వచ్చినప్పుడు దానితో పూర్తిగా ప్రభును నింపినటువంటి వాడుగా చూసుకుంటున్నాం. కంప్లీట్లీ ఏ లేయర్, లేకుంటే పైన ఒక రాయి కింద ఒక రాయి మధ్యలో పెట్టినట్టు యేసు ప్రభు మధ్యలో ఉంటున్నాడు కదా. ఈ యొక్క యూదుల మర్యాద చొప్పున ఆయనను మరి ఆయనకు మర్యాదలు చేసినటువంటి వాడుగా చూసుకుంటున్నాం. మరియు ఆ విధంగా నికోదేము ఆయన ఆరాధించినాడు. ప్రభువా, నేను అప్పుడు రాలేకపోయినానేమో, ఇప్పుడు వచ్చినాను ప్రభువా, నీ యొక్క దేహానికి ఈ యొక్క భోజనాన్ని మరి అగరును మరి పోయడానికి వచ్చినాను ప్రభువా అని ఆయన పోసినటువంటి వాడు. ఆ విధంగా నికోదేము ఆయన ఆరాధించినాడు. ఇంకొకరు కూడా ఆరాధించినారు. ఎవరు తెలుసా? చూసినట్లయితే అరిమతేయ యోసేపు. మరి లూకా 23వ అధ్యాయము 50వ వచనం. అరిమతేయ యోసేపు ఆయన ఎటువంటి వాడు చదువుతారా? అరిమతేయ యూదుల పట్టణపు సభ్యుడైన అరిమతేయ అని యూదుల పట్టణ సభ్యుడు. ఇప్పుడు సభ్యుడు అంటే మన ఒక మేయర్గా ఎవరు ఉంటారు, మున్సిపల్కు మేయర్ ఎట్లుంటాడు, ఆ అధికారంలో ఉండేటువంటి వాడు. చదవండి. యోసేపు అని ఒకడు ఉండెను, అతడు సజ్జనుడును నీతిమంతుడనయుండి వారి ఆలోచనకు వారు చేసిన పనికి సమ్మతింపక దేవుని రాజ్యం గురించి కనిపెట్టుచున్నటువంటి వాడు. అతడు పిలాతుల దగ్గరకు వెళ్ళి యేసు దేవుని తనకి ఇమ్మని అడుక్కొని దాని క్రిందికి దించి సన్నపు నారబట్టతో చుట్టి తొలిచిన రాతి సమాధిలో ఉంచాను. అందులో ఎవడును ఇంతకు ముందు ఎన్నడూను ఉంచబడలేదు. కాబట్టి ఆయన కొరకు మరి ఆయన చేసుకొని మరి ఉన్నాడు. ధనవంతుడైనటువంటి వాడు ధనవంతుడు అని రాయబడుతుంది ఇక్కడ. ఈ యొక్క ధనవంతుడు తన కొరకు సిద్ధం చేసుకుని ఉంటున్నాడు కదా. అందులో నుండి మరి ఆ యొక్క సమాధిని ప్రభుకు అప్పగించినాడు. లార్డ్ యేసు ప్రభు అంటాడు కదా, మీ హృదయం కలవరపడనీయకుడి, మీ నా యందు విశ్వసిస్తున్నారు కనుక దేవుని యందు మీరు విశ్వసిస్తున్నాక నా యందు విశ్వాసం ఉంచండి, మీ కొరకు స్థలము. చదవండి. యోహాను 14వ అధ్యాయము 2వ వచనము. మీ కొరకు దేవుని యందు విశ్వాసం ఉంచున్నారు, నా యందు విశ్వాసం ఉంచండి. నా తండ్రి ఇంట అనేక నివాసములు ఉంటున్నావి. లేని ఎడల నీతో చెప్పుదును, నేను నీ స్థలము సిద్ధపరచ వెలుచున్నాను, నేనుండు స్థలంలో మీరును ఉండలాగునా అని చూస్తుంటున్నాము కదా. అదేవిధంగా ఇప్పుడు అరిమతేయ ఏమంటున్నాడు? ప్రభువా, ఇగో నేను చనిపోయిన తర్వాత నన్ను పెట్టిన ఆ యొక్క స్థలంలో నిన్ను ప్రభువా నీ కొరకు అర్పిస్తున్నానని నేను నన్ను సమాధి చేసే తర్వాత ఇంతగా నేను ఎన్నో సంవత్సరాల ముందు చేసుకున్నాను. మరి అదే ప్రభుకు అర్పించినటువంటి వాడుగా చూస్తుంటున్నాను. నీవేమి అర్పిస్తావు? వాట్ ఈస్ దట్ యు ఆర్ గోయింగ్ టు గివ్ అన్ టు ద లార్డ్? సన్నులో ఆరాధించడానికి రక్షించున్నాం. కాబట్టి నీ హృదయం తెరిచి ఆయన ఆరాధిస్తావా? క్రియల ద్వారా ఆరాధిస్తావా? మరియు పనుల ద్వారా ఆరాధిస్తావా? అంతకుముందు చూస్తాము, ఆయన మరణించక ముందు ఆరాధించిన వారిలో చూస్తుంటున్నాము, ఆయనకి చిక్కున్నటువంటి వారిలో చూస్తుంటున్నాము. ఆ యొక్క గొర్రె పిల్లను గాడిద పిల్లని ఇచ్చినారు కదా. ఎవడును ఇంతకు ముందు ఎవరో ఎక్కలేనటువంటి గాడిద పిల్లను మరి ఆయనకి ఇస్తున్నారు కదా. మార్కు 11లో చూస్తాము. తర్వాత 12వ అధ్యాయం యోహాను సువార్తలో ఆ యొక్క మరియ వస్తుంది కదా. సంవత్సరం అంతయు మరి ఆమె కష్టపడి ఆమె ఆ యొక్క జమ చేసిన డబ్బుతో కొన్నటువంటి ఆ యొక్క అత్తరు కదా, మిక్కిలి విలువగల అత్తరును తీసుకున్నది. ఇది 300 దేనారాల కంటే ఎక్కువగా అమ్మవచ్చు అని అక్కడ స్త్రీలు అంటారు, అక్కడ శిష్యులు అంటారు కదా. ఆ విధంగా ప్రభువును మరి ఆమె ఆరాధించింది. అప్పుడు అంటాడు కదా ప్రభు, ఆమెను ఆటంకపరచకండి, నా భూస్థాపన నిమిత్తమై ఆమె చేసింది. కాబట్టి నువ్వేం చేయనంటున్నావు? మనం ఏం చేయనంటున్నాము? ప్రభు దగ్గరికి వస్తున్నాము. ఈ మధ్యనే మనము ఈస్టర్ మరి పునరుత్థానం మనము జరుపుకొని ఉంటున్నాము. ఈ సమయంలో ప్రభుకు అర్పించడానికి మనకేమైనా ఉందా?
ఆ యొక్క స్త్రీల దగ్గర అర్పించేది మన దగ్గర ఉంది. నికోదేము దగ్గర ఉన్నది, అర్మతీయము యోసేపు దగ్గర, మరియ దగ్గర. మరి కట్టబడినటువంటి గాడిద కూడా ప్రభు కొరకు ఇవ్వబడింది. వాట్ ఇస్ దట్ యు ఆర్ గోయింగ్ టు గివ్ అంటు ద లార్డ్. కాబట్టి ప్రభుకు మన హృదయము అర్పించుకున్నాం. హృదయం అర్పించడమా ప్రభునకు స్తుతి ప్రశంసలతో ఆ విధంగా ఆరాధనలోనికి ప్రభు మనను నడుపునగాక ఈ పల్లవి పాడుకొని హృదయం అర్పించడమా ఆఖరి వచ్చిన అర్పించెదము ప్రభువా ఆత్మ ప్రాణ దేహ అర్పించెదము ప్రభువా ఆత్మ ప్రాణ దేహ కాపాడు మా జీవితముల కాపాడు మా జీవితముల నిధియే మా వినయి నిధియే మా వినయి అర్పించెదము ప్రభువునకు స్తుతి ప్రశంసలతో పరిశుద్ధులము చేరి హృదయం అర్పించెదము ప్రభువునకు స్తుతి ప్రశంసలతో పరిశుద్ధులము చేరి ప్రభు ఆ విధంగా ప్రభు మనల్ని ఆరాధన కొరకై మరి సిద్ధం చేయండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన రక్షకుడు విమోచకుడు అయిన యేసుక్రీస్తు దివ్య నామమున మీకు శుభం. దేవుడు ఆత్మ కనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించవలెను. ఇది ప్రతి విశ్వాసి పాటించవలసినటువంటి పద్ధతి. ఆయనను ఆరాధించడం, ఆయన ఆరాధన మాత్రమే కాకుండా ఆయన రక్తమాంసములలో యోగ్యమైన రీతిలో పాలు పొందటం కూడా మన సంఘాలలోని అతి ప్రాముఖ్యమైన క్రమమై ఉంటున్నది. కనుక ఈ సమయంలో ప్రభు యొక్క సహాయార్థమై ఒక్క నిమిషం మీరు కళ్ళు మూసుకున్నట్లయితే మరి బల్ల వర్తమానం కొరకై ప్రభు మనల్ని సిద్ధపరచే రీతిగా ఆయన యొక్క సహాయాన్ని కోరుకుందాం. ప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి, కృప కలిగిన మా రక్షక, మరొకసారి మీ యొక్క పాద సన్నిధికి వస్తున్నామయ్యా. తండ్రి, మీ శిలువ చాటున నన్ను మరుగు చేయండి. మీ కృపా సింహాసనం నుంచి మీ యొక్క దివ్యమైన వాక్కులను మాకు వినిపించండి. యోగ్యమైన రీతిలో మీ శరీరమునకు రక్తమునకు సాదృశ్యమై ఉన్నటువంటి రొట్టెలోను ద్రాక్షరసంలోనూ మేము పాల్గొనుటకై, పాలు పొందుటకై, వాక్యపు వెలుగులో మమ్మల్ని మేము సరిచేసుకొని, పరిశీలించుకొని, పరీక్షించుకొని, మా లోపములన్నింటినీ సరిదిద్దుకొని అనింద్యులమై యోగ్యమైన రీతిలో పాలు పొందుటకు మీరు కృపను అనుగ్రహించమని మా ఆత్మదేహ ప్రాణములను మీ కృపగల హస్తము చేతికి అప్పగించుకుంటూ యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ప్రియమైన దేవుని సంఘమా, యోహాను సువార్త 6వ అధ్యాయం. బైబిల్స్ మీకు అందుబాటులో ఉన్నవారు దయచేసి వాటిని తెరిచి యోహాను సువార్త 6వ అధ్యాయంలో కొంత భాగాన్ని మనం చదువుకుంటాం. దయచేసి మీరు కూడా వాక్యాన్ని మీరు గమనించండి. యోహాను సువార్త 6వ అధ్యాయము 47వ వచనం మొదలుకొని 56 వచనముల వరకు మనము మార్చి చదువుకుందాము. మరొకసారి యోహాను సువార్త 6వ అధ్యాయం 47వ వచనం మొదలుకొని 56వ వచనం వరకు.
విశ్వసించువాడే నిత్య జీవం కలవాడు. జీవాహారము నేనే. మీ పితరులు అరణ్యములో మన్నాను తినినను చనిపోయారు. దీనిని తినువాడు చావకుండునట్లు పరలోకము నుండి దిగి వచ్చిన ఆహారము ఇదే. పరలోకము నుండి దిగి వచ్చిన జీవాహారమును నేనే. ఎవడైనను ఈ ఆహారము భుజించితే వాడు ఎల్లప్పుడూ జీవించును. మరియు నేనిచ్చు ఆహారము లోకమునకు జీవం కొరకైన నా శరీరమే అని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను అనెను. 53వ వచనంలో, కావున యేసు ఇట్లనెను, మీరు మనుష్య కుమారుని శరీరం తిని ఆయన రక్తము త్రాగితేనే కానీ మీలో మీరు జీవం కలవారు కారు. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవం కలవాడు. అంత్యదినమున నేను వారిని లేపుదును. నా శరీరము నిజమైన ఆహారమును, నా రక్తము నిజమైన పానమునై ఉన్నది. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడు నా యందును నేను వాని యందును నిలిచియుందుము. ఇక్కడ ప్రభు మనతో సూటిగా మాట్లాడుతూ ఉన్నాడు. యేసు ప్రభుల వారు తన యొక్క రక్తాన్ని శిలువపై చిందించి ఆ రక్తాన్ని నిబంధన రక్తముగా చేయడానికి, ఆయన నామమున విశ్వసించిన వారందరూ తన దేహానికి సాదృశ్యంగా ఉన్నటువంటి రొట్టెలోను, తన రక్తానికి సాదృశ్యంగా ఉన్నటువంటి ద్రాక్ష రసములోను యోగ్యమైన రీతిలో పాలు పొందవలెను. అలా పాలు పొందితే వచ్చేటువంటి ప్రయోజనం ఏమిటంటే, నా శరీరము తిని నా రక్తము త్రాగు ప్రతి వాడు నా యందును నేను వాని యందును నిలిచియుందుము అని ప్రభు ఇక్కడ స్పష్టంగా చెప్పి ఉన్నాడు. మనము యోగ్యమైన రీతిలో మనల్ని మనం పరిశీలించుకొని ఆయన శరీరములోను ఆయన రక్తంలోను పాలు పొందితేనే మనము ఆయన యందు ఉండగలము, ఆయన మన యందు నివసిస్తాడు. ఒకవేళ అందులో పాల్గొనకపోయినట్లయితే ఆయన మన యందు ఉండడు, మనము కూడా ఆయన యందు నిలిచియుండడు. ఈ విషయాన్ని ప్రభు మనకు సూటిగా మాట్లాడుతూ ఉన్నాడు. కనుక మనము యోగ్యమైన విధముగా ఆయన యొక్క రక్త మాంసములలో అనగా ఆయన యొక్క బల్లలో చేయి వేయవలసిన వారమై ఉన్నాము. ఎందుకనగా ఆయన చెప్పినట్లుగా ఆయన శరీరము జీవాహారము, దీనిని తినేవాడు జీవం కలిగిన వాడుగా ఉంటాడు. ఎందుకనగా ఆయన జీవం కలిగిన దేవుడు కనుక ఆయన తన జీవం కలిగినటువంటి శరీరాన్ని మనకు జీవం కలగడానికి అర్పించాడు సిలువలో. కనుక మనము ఆయన యొక్క శరీరంలో పాలు పొందవలసిన వారమై ఉన్నాము. అంతేకాకుండా ఈ ఆహారం భుజించిన వాడు ఎల్లప్పుడూ జీవించును. మనం ఎల్లప్పుడూ జీవం కలవారమై ఉండాలి అంటే ఆయన శరీరంలో మనల్ని మనము పరిశీలించుకొని అందులో చేయి వేయాలి. పరిశీలించుకొనకుండా చేయి వేసినట్లయితే ఏం జరుగుతుంది? రండి, 2వ దినవృత్తాంతములు 30వ అధ్యాయము 18, 19, 20 వచనాలు. 2వ దినవృత్తాంతములు 30వ అధ్యాయం 18, 19, 20 వచనాలు. ఎఫ్రాయిము, మనష్షే, ఇశ్శాఖారు, జెబూలూను దేశముల నుండి వచ్చిన జనులలో చాలా మంది తమ్మును తాము ప్రతిష్ఠించుకొనకయే విధి విరుద్ధముగా పస్కాను భుజింపగా హిజ్కియా పరిశుద్ధ స్థలము యొక్క
శుద్ధీకరణం చొప్పున తన్ను పవిత్రపరచుకొనకయే తన పితరుల దేవుడైన యెహోవాను ఆశ్రయింప మనసు నిలుపుకొనిన ప్రతి వాని నిమిత్తము దయగల యెహోవా ప్రాయశ్చిత్తము చేయునుగాక అని ప్రార్థింపగా యెహోవా హిజ్కియా చేసిన ప్రార్థన అంగీకరించి జనులను స్వస్థపరచెను. పస్కాను భుజించుటకై ఆయా గోత్రములలో నుండి అనేక మంది యెరూషలేముకు పిలువబడ్డారు. ఇందులో ఎఫ్రాయిము, మనష్షే, ఇశ్శాఖారు, జబూలూను ఈ గోత్రములకు సంబంధించిన వారు దేవుని యొక్క నియమానికి విరుద్ధంగా, అనగా తమను తాము శుభ్రపరచుకునకుండా, తమను తాము శుద్ధి చేసుకునకుండా ఆ పస్కాను భుజించినందుకు వెంటనే దేవుడికి ఆగ్రహం కలిగింది. వారిని మొత్తాడు. వారికి రోగములు వెంటనే సంభవించాయి. రోగములతో వారు మొత్తబడ్డారు. అది చూసి యెషయా ప్రవక్త, హిజ్కియా కలిసి ప్రార్థించిన తరువాత గాని దేవుని యొక్క ఉగ్రత దిగలేదు. దేవుని యొక్క ఉగ్రత ఈ 4 గోత్రికుల మీద నుండి తొలగిపోయింది. ఎప్పుడు తొలగిపోయింది? ఎప్పుడైతే దైవజనులైన హిజ్కియా రాజు మరియు యెషయా ప్రవక్త ప్రార్థించినప్పుడే దేవుడు వారి నుండి రోగాలను తొలగించాడు. కనుక ఇక్కడ ఈ భాగాన్ని బట్టి మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, తమను తాము పరిశీలించుకొనకుండా, పరీక్షించుకొనకుండా దేవుని యొక్క శరీరములోను రక్తములోను, అనగా ఆయన శరీరానికి సాదృశ్యంగా ఉన్న రొట్టెలోను, రక్తానికి సాదృశ్యంగా ఉన్న ద్రాక్షరసములోను చెయ్యి వేస్తే లేదా అందులో పాలు పొందితే ఏమవుతుంది? ఇందువలననే కదా మీలో అనేక మంది బలహీనులై ఉన్నారు, రోగులునై ఉన్నారు, చాలా మంది నిద్రించుచు ఉన్నారు. మనల్ని మనం వాక్యపు వెలుగులో పరీక్షించుకొనకుండా మన ఆత్మీయ జీవితంలో ఇంకా గత జీవితం తాలూకు ఛాయలు, గత జీవితం తాలూకు స్వభావం, గత జీవితం తాలూకు కోరికల చొప్పున మనము కొన్ని వదిలిపెట్టి మరికొన్నిటిని అదే విధంగా మన మనస్సునందు ఉంచుకున్నట్లయితే మనము బలలో పాలు పొందుటకు అయోగ్యులము. మరి యోగ్యత ఎప్పుడు వస్తుంది? అయోగ్యులమైనప్పుడు మనము జీవం కలిగిన వారు కాము. జీవం కలిగిన వారు కాము కాబట్టి మనము ప్రభువుకు చెందిన వారు కాము. ఎందుకనగా పరిశీలించుకొనకుండా ఆయన యొక్క రక్త మాంసంలో చేయి వేస్తే ఆయన మన యందు జీవించలేడు, మనం కూడా ఆయన యందు జీవింపజాలము. ఆయన ఎవరో మనం ఎవరమో అన్నట్టుగా ఉంటుంది. కనుక మనము ఆయన వారమైతే వాక్యాన్ని మనం బాగా పరిశీలించి వాక్యంలోని హెచ్చరికలను మనం స్వీకరించి యోగ్యమైన రీతిలో పాల్గొనాలి. అర్హతను పొంది, అర్హతను కలిగి పాలు పొందాలి. ఇది వ్యవహారం కాదు, అనగా ఇట్ ఈస్ నాట్ ఏ తమాషా. ఇది తమాషాగా ఉబుసుపోక టైంపాస్ కోసం చేసేటువంటి ప్రక్రియ కాదు. ఇట్ ఈస్ అండ్ సీరియస్ ఇష్యూ. ఏమిటి? తమను తాము పరిశీలించుకొని బలలో పాలు పొందవలెను. మనం ఒకటి గమనించాలి, మనల్ని మనం పరిశీలించుకోకుండా ఆయన యొక్క బలలో మనం చేయి వేస్తే ఆయనకు మనకు ఎట్టి సంబంధము ఉండదు. పరిశీలించుకోకుండా చేయి వేస్తే మనము బలహీనులమవుతాము, రోగులమవుతాము, నిద్రావస్థలోకి జారిపోతాము, ఆత్మీయ పతనములోనికి మనము దిగజారిపోతాము. కనుక పరిశీలించుకొనకుండా చేయి వేసిన ప్రమాదమే, అయోగ్యంగా పాల్పొందిన ప్రమాదమే. కాబట్టి ప్రభువునందు విశ్వసించినటువంటి వారందరూ కూడా యేసుక్రీస్తు యొక్క రక్తమందు కడగబడిన ప్రతి
తమను తాము పరిశీలించుకొని మాత్రమే అందులో చేయి వేయాలి. అందులో పాల్గొనకపోతే మనం దేవుని వారం కాము. పరిశీలించుకోనకుండా చేయి వేస్తే శిక్షలకు పాత్రలం అవుతాం. కాబట్టి దేర్ ఈస్ నో అదర్ వే, దేర్ ఈస్ ఓన్లీ వన్ వే, దట్ ఈస్ మనల్ని మనము పరీక్షించుకున్నామనేను. అలా పరీక్షించుకోనకుండా పస్కా పండుగను ఆచరించినందుకే ఆ జబూలును యొక్క ఎఫ్రాయిము జబూలును వారి యొక్క జీవితాలకు పట్టిన గతి అట్లాగే ఉంటుంది, విశ్వాసుల గతి కూడా. కాబట్టి ఈ విషయంలో ప్రభు ఏం చెబుతున్నాడో మనం గమనించాలి. నా శరీరము నిజమైన ఆహారము, ఆయన రక్తము నిజమైన పానీయము అయి ఉన్నది. కనుక మనము జీవం కలిగి మన యొక్క ఆత్మీయ జీవితంలో జయ జీవితాన్ని కలిగి ఉండాలన్నా, ఆత్మఫలములను ఫలిస్తూ మనము సాగాలన్నా, రెండవ రాకడలో ఎత్తబడాలన్నా, లేదా మనం మరణించిన క్షణంలో పరలోకంలో అనగా ప్రభు యొక్క సన్నిధిలో ఉండాలన్నా తప్పనిసరిగా యోగ్యమైన రీతిలో మనము బల్లలో చేయి వేయాలి. అలా చేయి వేయని వారు దేవుని ప్రజలు కాదు, దేవుని వారు కాదు. నీవెవరో నాకు తెలియదు. ప్రభువా, నేను ఆరాధించాను కదా, నేను ప్రతి ఆదివారం బలలో పాల్గొంటున్నాను కదా, నీ వార కార్యక్రమాలు కూడా నేను వస్తున్నాను కదా అని అంటే అక్కడ కుదరదు. ఎందుకనగా టైమ్ ఈస్ క్లోజ్డ్. అక్కడ అవకాశం లేదు మారుమనసు పొందడానికి. కనుక మనం ఈ భూమి మీద సజీవులుగా ఉన్న ఈ సమయంలోనే ఎప్పటికప్పుడు మనల్ని మనము జాగ్రత్తగా మన యొక్క రక్షణ జీవితాన్ని కొనసాగించాలి. పోస్ట్ పోన్ చేసినా కూడా కుదరదు. ఇదే విషయాన్ని, ఈ క్రమాన్ని అనగా బల్లలో చేయి వేసేటువంటి క్రమాన్ని అపొస్తలుడైన పౌలుకు పరిశుద్ధాత్మ దేవుడు కూడా అప్పగించాడు. కనుక మనం 1 కొరింథీ 11వ అధ్యాయంలో కనుక చూసినట్లయితే అది మనము రక్షణ పొందిన నాట నుండి మందిరానికి వచ్చిన ప్రతి ఆదివారము ఈ యొక్క వాక్య భాగాన్ని మనము వింటూనే ఉన్నాము, చదువుకుంటూనే ఉన్నాము. అయితే మనం గమనించాల్సినటువంటి సత్యాలు ఏంటంటే, ఇక్కడ 1 కొరింథీ 11వ అధ్యాయంలో ఒక చిన్న హెచ్చరికను మాత్రం మనం తీసుకుందాం. 28వ వచనం. కాబట్టి ప్రతి మనుష్యుడు తన్ను తాను పరీక్షించుకొనవలెను. అలాగు చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోని త్రాగవలెను. ప్రభు శరీరమని వివేచింపక తిని త్రాగేవాడు తనకు శిక్షావిధి కలుగుటకే తిని త్రాగుతున్నాడు. ఇక్కడ గమనించారా? ఇది ప్రభు శరీరము, ఇది ప్రభు యొక్క రక్తము అని వివేచింపకుండా బలలో చేయి వేసినట్లయితే ఏమవుతుంది? అది ఏంటంట? మనకు మనమే శిక్షను ఆహ్వానిస్తూ ఉన్నామంట. మనకు మనమే శిక్ష యుద్ధకు అడుగులేస్తున్నామన్నమాట. కనుక వాక్యపు వెలుగులో మనల్ని మనము పరిశీలించుకోవాలి. అలా వివేచింపకుండా తిని త్రాగుచూ ఉండటం వలనే అనేకులైనటువంటి విశ్వాసులు ఏమవుతున్నారు? బలహీనులవుతున్నారు. ఇంకా ఏమవుతున్నారు? రోగులునై ఉన్నారు. మరికొందరేమో నిద్రించుచున్నారు. దే ఆర్ ఆల్మోస్ట్ ఇన్ కోమా కండిషన్. వారు వాత వేయబడిన మనస్సాక్షిగా ఉంటున్నారు. సరే, మందిరానికి వస్తున్నాం చాలు, ఆరాధిస్తున్నాం చాలు, ఏదో బలలో చేయి వేస్తున్నాం చాలు, వెళుతున్నాం చాలు, మళ్ళీ ఏదో అంతో ఇంతో డబ్బు మందిరంలో కానుకలు సమర్పిస్తున్నాం చాలు, ఇక అంతే కదా జీవితం, ఇంకేముంది క్రైస్తవ జీవితం. ఇటువంటి సింపుల్గా ఈ యొక్క క్రైస్తవ్యాన్ని మనం తీసుకున్నట్లయితే అన్యజనులకు మనకు తేడా ఉండదు. ఇది కేవలం శరీరంతో చేయాల్సినటువంటి పనులు కాదు, ఆత్మతో చేయవలసినటువంటి పనులు, ఆత్మలో పరీక్షించుకోవలసినటువంటి విషయము. అనగా మొట్టమొదటిగా మన అంతరంగ స్వభావము శుద్ధీకరించబడాలి. ప్రభు యొక్క రక్తంలో మన అంతరంగ స్వభావం శుద్ధీకరించబడినప్పుడు మాత్రమే మనం పరిశుద్ధులుగా తీర్చబడతాం. కనుక తప్పు చేస్తూ
తిరిగి ప్రభువా నీ యొక్క రక్తంలో నన్ను కడుగు, మరి తిరిగి తప్పు చేస్తూ ప్రభువా నీ రక్తంలో నన్ను శుద్ధి చేయి అని ప్రార్థించడం కాదు. ఒకసారి ప్రభు మనం క్షమించి తన రక్తంతో మనం కడిగినట్లయితే ఆ తప్పును మళ్ళీ తిరిగి చేయకూడదు, అది పునరావృతం కాకూడదు. పునరావృతం అయినటువంటి జీవితాలలో పదే పదే అలవాటు పడినటువంటి తప్పులు పునరావృతం అయితే అటువంటి ఆత్మీయ జీవితం ఆఖరికి ఏమవుతుంది? మారు మనస్సును కూడా వారు కోల్పోవలసి వస్తుంది. పాప క్షమాపణ యొక్క సమయాన్ని కూడా, దేవుని యొక్క కృపను కూడా వారు కోల్పోవలసి వస్తుంది. ఆశీర్వాదాన్ని పొందకొని ఏషావు ఏ విధంగా పశ్చాత్తాపపడి ఏడ్చాడో అప్పుడు కూడా ఆయనకు దొరకలేదు, ఆశీర్వాదం దొరకలేదు. కనుక దేవుని యొక్క రాజ్యము మనము కోల్పోవలసిన వారమై ఉంటాం. కనుక హెచ్చరికగా ఉండాలి. వాక్యములను సూటిగా హెచ్చరిస్తున్నది ఏంటంటే, ఎవడైతే యోగ్యముగా ప్రభు యొక్క శరీరంలో రక్తములో పాలు పొందుతారో అటువంటి వారు మాత్రమే ప్రభు యొక్క బిడ్డలుగా పరిగణించబడతారు ప్రభు యొక్క దృష్టిలో. అలా చేయని వాళ్ళు కూడా అనేక మంది మానవుల దృష్టిలో వీళ్ళు దేవుని బిడ్డలు అని పరిగణించబడవచ్చు గాక, కానీ ప్రభు మెచ్చుకునేవాడే యోగ్యుడు. మానవులు మెచ్చుకునేవారు యోగ్యులు కాదు. మనుషులు పై రూపాన్ని లక్ష్య పెడతారు, అయితే దేవుడు అంతరంగాన్ని చూస్తాడు. అది దేవుని యొక్క దృష్టికోణం. ఇప్పుడు ప్రభు నన్ను చూశాడు అనుకోండి, నా శరీరాన్ని చూడడా, నా అంతరంగములో ఎటువంటి ఆత్మీయత ఉన్నది, ఇంకా ఏమైనా తప్పులు ఉన్నాయా, ఇంకా ఏమైనా పాపాలు ఉన్నాయా, ఎంతవరకు శుద్ధీకరించబడ్డాడు, ఎంతవరకు వాక్యపు వెలుగులో ఈయన సరిచేసుకుంటూ ఉన్నాడు, ఎటువంటి ఆత్మ ఫలాలు ఫలిస్తున్నాడు, ఇది గమనిస్తాడు ప్రభు. అది ఆయన యొక్క దృష్టికోణము. కనుక నిన్ను నన్ను చూసినప్పుడు కూడా, ప్రతి ఒక్కరిని చూసినప్పుడు కూడా, తన రక్తమందు కడగబడినప్పటికీ కూడా ప్రభు చూసేది మన ఆత్మీయ జీవితం మాత్రమే. కనుక ఈ విషయంలో మనం ఎంతో హెచ్చరికగా ఉండాలి. మనల్ని మనమే విమర్శించుకునేలా తీర్పు పొందకపోదము. ఒకరోజు తీర్పు దినం ఉంది, ద ఫైనల్ జడ్జిమెంట్ డే ఉంది. ఆ రోజు మనము నిలబడాలి ఆయన దగ్గర తీర్పు కొరకు. కనుక అప్పుడు మనం విమర్శించబడ కంటే ఇప్పుడే వాక్యం ద్వారా మనం విమర్శించబోట మనకు క్షేమం. ప్రభు చిత్తమైతే నేను ఒక భక్తుని యొక్క జీవితాన్ని మీ ముందు ఉంచదలుచుకున్నాను. రండి, ఆదికాండము 29వ అధ్యాయం. ఆదికాండము 29వ అధ్యాయం. ఆదికాండము 29. ఇక్కడ మనం గమనించాలి, 29లోకి మనం అడుగుపెట్టక ముందు 27వ అధ్యాయంలోనికి రండి. మొదటి వచనము. ఆదికాండము 27వ అధ్యాయం మొదటి వచనము. ఇస్సాకు వృద్ధుడై అతని కన్నులకు మంద దృష్టి కలిగినప్పుడు. మనం గమనించాలి, ఇక్కడ ఇస్సాకు చాలా వృద్ధుడైపోయాడు. అతని కన్నులు కూడా సరిగా కనిపించట్లేదు, తన దృష్టి మందగించింది. ఈ వాక్యంలో మనము తీసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, మన ఆత్మీయ నేత్రములకు మంద దృష్టి ఎప్పుడు కలుగుతుంది? మారు మనస్సుకు తగిన ఫలములు ఫలించకపోతే, దేవుని యొక్క కృపను మనము నిర్లక్ష్యం చేసినట్లయితే, మనల్ని మనం వాక్యపు వెలుగులో పరీక్షించుకొనడానికి దేవుడు ఎంత సమయం అయితే మనకి ఇస్తున్నాడో ఆ సమయాన్నంతా మనము దుర్వినియోగం చేసినప్పుడు మన ఆత్మీయ నేత్రాలకు మంద దృష్టి కలుగుతుంది. మంద దృష్టి కలగడం వలన, ఇస్సాకుకు మంద దృష్టి కలగడం వలన పెద్ద కుమారుడు పొందవలసిన ఆశీర్వాదాలను చిన్న కుమారుడు పొందాడు. చిన్న కుమారుడు పొందవలసినటువంటి శాపాన్ని పెద్ద కుమారుడు పొందాడు. ఇది ఇస్సాకు కన్నులకు కలిగినటువంటి మంద దృష్టి వలన ఈ చరిత్రాత్మకమైనటువంటి మిస్టేక్ జరిగింది. అటువంటి
చరిత్రాత్మకమైనటువంటి మిస్టేక్స్, తప్పిదాలు మన జీవితంలో ఎన్ని ఉన్నాయి మనం గమనించుకుంటున్నాము. అసలు మనకు మిస్టేక్స్ అంటే ఏంటో అర్థమవుతున్నాయా? పాపము అంటే అర్థమవుతున్నాయి, ఆజ్ఞాతిక్రమమే పాపం. మరి తప్పులు అంటే ఏ తప్పులు? అబద్ధం ఆడరాదు, దొంగతనం చేయరాదు, ఇటువంటివా? కాదు. వాక్యములో నిలువబడకపోతే అదే పెద్ద దోషము. వాక్యానుసారంగా ప్రవర్తించకపోవడమే దోషము. ఏమి చేయనెరిగి ఉండియు అట్లు చేయకపోతే పాపం. కనుక ఆత్మీయ జీవితంలో కొనసాగుతున్నటువంటి క్రైస్తవ బిడ్డలందరూ కూడా యాకోబు యొక్క జీవితాన్ని చూసి బుద్ధి తెచ్చుకోవాలి. ఎందుకనగా అవన్నీ కూడా దృష్టాంతాలుగా రాయబడ్డాయి. ఈ యుగాంతమందు మనకు బుద్ధి కలగడానికి పరిశుద్ధాత్ముడు యాకోబు జీవితాన్ని ఇక్కడ రాశాడు. మనం గమనించండి, యాకోబు అనే పేరు అర్థం ఏంటి? మోసగాడు. మీరు గమనించాలి, మన దేవుడు, మన తండ్రి అయిన దేవుడు నేను అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను మరియు యాకోబు దేవుడను అని అనిపించుకున్నాడు. అబ్రహాము, ఇస్సాకులు ఎంత గొప్ప జీవితాన్ని వారు జీవించారో మనకు తెలుసు. అయితే మోసగాడైనటువంటి యాకోబుకు కూడా నేను దేవుడను అని ఆయన అనిపించుకోవడానికి ఆయన వెనుకంజ వేయలేదు. యాకోబు అనగా మోసగాడని తెలిసినప్పటికీ, తాను మోసగాడైనప్పటికీ కూడా ప్రభు దేవుడు నేను యాకోబు కూడా దేవుడను అని అనిపించుకున్నాడు. ఎందుకనగా ఆయనకు తెలుసు ఆయన యొక్క దృష్టి కోణం ఏంటంటే, దుష్టుడు సైతము మరణం పొందుట ఆయనకి ఇష్టం లేదు. దుష్టుడు సైతము తన దుర్మార్గతను వదలకుండా అట్లాగే చనిపోయినట్లయితే అటువంటి చావు దేవునికి ఇష్టం లేదు. దుష్టుడు కూడా తన యొక్క తప్పును తెలుసుకొని సన్మార్గుడిగా మారి దేవుని క్షమాపణ అడిగి సన్మార్గుడిగా జీవిస్తే అది ప్రభువునకు సంతోషము. కనుక మోసగాడైనటువంటి యాకోబు మహావీరుడైనటువంటి ఇశ్రాయేలుగా తీర్చిదిద్దడానికి ఆయన సంకల్పించాడు. కనుకనే ఆయన మొదటే అన్నాడు, నేను యాకోబు దేవుడు. ఇక్కడ మనం గమనించాలి, యాకోబు తన తండ్రికి కనులకు మందదృష్టి కలిగింది. అదొక మంచి ఛాన్స్ యాకోబుకు. తన తల్లి యొక్క ప్రేరేపణను బట్టి ఏం చేశాడు? తన మొట్టమొదటిగా ఏషావుకు తనకు ఫేవరెట్ ఫుడ్ ఆయనకి ఇచ్చేసి ఆయన యొక్క జ్యేష్ఠత్వపు హక్కును తీసుకున్నాడు. పెద్దవాడి జ్యేష్ఠత్వ హక్కును చిన్నవాడు తీసుకున్నాడు. అనగా మోసగాడైన యాకోబు మోసయుక్తముగా కపట నాటకమాడి కపట హృదయముతో తెలివిగా మాట్లాడి తన అన్నను మత్తుడై ఉండగా మోసగించాడు. ఆ విధంగా జ్యేష్ఠత్వ హక్కును తీసుకున్నాడు. ఇక రెండవసారి ఇంకేం తీసుకున్నాడు? ఆశీర్వాదాలనే తీసుకున్నాడు ఒకటేసారి. ఎంత భయంకరమైన మోసగాడండి! ఒక నిండైన జీవితాన్ని నిలువున ఎంతగా నష్టం చేశాడు యాకోబు. ఏషావు జీవితాన్ని ఎంతగా నాశనం చేశాడు. అయినప్పటికీ కూడా దేవుడు కరుణించాడు. ఆఖరికి తమ్ముడు చేసిన కుట్రను తెలుసుకొని తమ్ముడిని చంపాలని ఏషావు ప్రయత్నిస్తే వెంటనే అక్కడి నుంచి, అంటే వెనకమాల ఎవరున్నారు ఆయనకు? అమ్మ. అందరమ్మలు మంచివారేనా? మరి యాకోబు అమ్మ యాకోబు అమ్మ ఎవరు? రిబ్కా. మరి రిబ్కా తన పెద్ద కుమారుని కాకుండా తన చిన్న కుమారుణ్ణి ఎక్కువగా ప్రేమించి తానే తెర వెనుక ఉండి ఇదంతా నాటకం జరిగించింది కదా. ఆమె ఇచ్చినటువంటి అడ్వైసెస్ యాకోబు తూచ తప్పకుండా పాటించాడు. కనుక మనము అమ్మ కూచులుగా కాదు, యేసుక్రీస్తు కూచులుగా మనం ఉండాలి. అనగా యేసుక్రీస్తు యొక్క వెలుగులో మనము నడవాలి, ఆయన కడుగుజాడల్లో మనము నడవాలి. మనం గమనించాలి, ఇక్కడ యాకోబు ఏషావుకు భయపడి పారిపోయాడు. పారిపోయి అక్కడ ఏం చేశాడండి?
తన మామ దగ్గరికి వెళ్ళాడు డైరెక్ట్గా, ఎక్కడికి వెళ్ళలేదు. ఆ మామ దగ్గర కూడా వెళ్ళమని ఎవరు సలహా ఇచ్చారు? అమ్మగారే, రిబ్కా గారే ఇచ్చారు కదా. అక్కడ లాబానుకి ఇద్దరు కుమార్తె. ఎవరు? లేయా, రాహేల్. లేయా ఏమో కళ్ళ జబ్బు కలిగినది, రాహేల్ ఏమో చాలా అందమైన అమ్మాయి. ఈ యాకోబు అక్కడికి వెళ్ళగానే రాహేలును ప్రేమించాడు, రాహేలు మీద మనసు పడ్డాడు, రాహేలు ప్రేమించాడు. ఇక్కడ ఆదికాండం 29వ అధ్యాయంలో 18వ వచనం మనం గమనిస్తే, యాకోబు రాహేలును ప్రేమించి నీ చిన్న కుమార్తె అయిన రాహేలు కోసము నీకు 7 సంవత్సరములు కొలువు చేసేదను అనేను. గమనించండి, లాబాను యొక్క చిన్న కుమార్తెను ఆమె మీద మనసు పెట్టుకుని యాకోబు లాబానుతో ఒక అగ్రిమెంట్ కుదుర్చుకుంటున్నాడు. నీ చిన్న అమ్మాయిని నేను ప్రేమిస్తున్నాను, నువ్వు నాకు మేనమాము, ఆమె నాకు భార్య కావాలి, నేనేం చేయాలో చెప్పు, ఆమె కోసం 7 సంవత్సరాలు నీ దగ్గర కొలువు చేస్తాను, నీ దగ్గర దాసత్వం చేస్తాను, నీ యొక్క పశువుల మందలు నేను కాస్తాను అని అన్నాడు కదా. 7 సంవత్సరాలు ఒక అమ్మాయి కొరకు తన జీవితంలో వృధా చేశాడు. అనగా యాకోబు ఒకనాడు చేసినటువంటి చరిత్రాత్మకమైన తప్పిదాలు తన జీవితాన్ని ఎంతగా వెంటాడాయో, ఎంతగా నష్టం చేశాయో, తన జీవిత సంవత్సరాలు కూడా ఎంతగా నష్టపరచబడ్డాయో మనం ఇక్కడ గమనించాలి. రాహేలు కోసం 7 సంవత్సరాలు కొలువు చేశాడు. అప్పుడు రాహేలు యాకోబుని ఎంతగా ప్రేమించాలి. కానీ ఇక్కడ జరిగింది ఏంటో తెలిసినట్టు రివర్స్. ఏం జరిగింది? ఇక 7 సంవత్సరాలు పూర్తయిన తర్వాత ఇక యాకోబు అన్నాడు మామతో, ఇక 7 సంవత్సరాల టైం అయింది కదా, కొలువు చేశాను కదా, ఇక నా రాహేలు నాకు ఇచ్చి పెళ్లి చేయండి. సరే పెళ్లి చేస్తాను అని పెళ్లి ఖాయమైంది, ఒక రోజు ఫిక్స్ చేశాడు. కానీ పెళ్లి కూతురు స్థానంలో ఎవరున్నారు? కంటి జబ్బు కలిగినటువంటి లేయా ఉన్నది. మరి రాహేలుకు తెలియదా? లేయాను పెళ్లి కూతురుగా అలంకరిస్తున్నప్పుడు రాహేలుకు తెలియదు. అయితే ఆ విషయాన్ని దాచిపెట్టింది యాకోబు చెప్పకుండా. అది పెద్ద చరిత్రాత్మకమైనటువంటి మోసము రాహేలు చేసింది యాకోబు. అలా తన 7 సంవత్సరాల జీవితము వృధా అయిపోయింది. ఆ తర్వాత ఇక మరుసటి రోజు ఉదయం కానీ ఆయనకు తెలిసి రాలేదు, మా మామ నన్ను మోసం చేశాడు 7 సంవత్సరాలు అని. ఇక ఏంటి ఇట్లా చేసావు? నేను అడిగింది నీ చిన్న కూతురు కదా అంటే, అది మా దేశ మర్యాద కాదు, పెద్ద అమ్మాయికి పెళ్లి చేయకుండా చిన్న అమ్మాయికి పెళ్లి చేయడం మా దేశ సాంప్రదాయం కాదు. మరి ఆ సాంప్రదాయం రాహేలుకు తెలియదా? తెలుసు, కానీ యాకోబుకు తెలియకుండా మోసం చేసింది. ఇక మళ్ళీ సరే ఇంకో 7 సంవత్సరాలు నేను చేస్తాను, దాసత్వం చేస్తాను నీకు అని చెప్పాడు. సరే ఆ 7 సంవత్సరాలు చేశాడు. అనగా 7 + 7 ఎన్ని సంవత్సరాలు తన జీవితంలో వృధా అయిందండి? 14 సంవత్సరాలు వృధా అయింది. ఈ లెక్క గుర్తుపెట్టుకోండి. అయితే ఈ 14 సంవత్సరాల కాలంలో కూడా లాబాను యాకోబును సొంత అల్లుడైనప్పటికీ ఎన్నిసార్లు మోసగించాడో తెలిసిందండి. లెక్క పక్కా అండి, గుర్తుంచుకోండి. 7 + 7 ఎన్ని సంవత్సరాలు? 14 సంవత్సరాలు. ఇక్కడ గమనించండి, 31వ అధ్యాయము 7వ వచనం, 6-7 చదవండి. మీ తండ్రికి నా యావచ్చక్తితో కొలువు చేసినని మీకు తెలిసి ఉన్నది. మీ తండ్రి నన్ను మోసపుచ్చి 10 మార్లు నా జీతము మార్చెను. అయినను ఇక్కడ గమనించాలి, 14 సంవత్సరాలు నష్టపోయాడు. కానీ రాహేలు బదులుగా లేయాను భార్యగా పొందాడు. ఆ తర్వాత ఆమెను ద్వేషించాడు. ఇది ఒక పెద్ద దెబ్బ తన జీవితంలో. 10 సార్లు జీతం విషయంలో మోసపోయాడు. ఇక తన మామ ద్వారా చిన్న కూతురు స్థానంలో పెద్ద కూతురు వచ్చింది. అది ఒక పెద్ద మోసం. ఆ తర్వాత ఇక అది మొత్తం 11 మోసాలైనాయా? ఇక 12వ మోసం చూద్దాం.
ఈ 12వ మోసం ఏంటంటే ఇక్కడ యాకోబు తన కుటుంబాన్నంతా తీసుకుని అక్కడి నుంచి వెళ్ళి గిలాదు కొండ మీద గుడారం వేసుకున్నప్పుడు అక్కడ ఏం చేసింది ఆమె? రాహేలు తండ్రి ఇంట నుండి వారి గృహ దేవతలను దొంగిలించి ఆ సమాచారం యాకోబు తెలుపకుండా మోసగించింది. మీరు గమనించండి, 32వ వచనం చూడండి. 31వ అధ్యాయం 32వ వచనం. ఎవరి యొద్ద నీ దేవుళ్ళు కనబడినా వారు బ్రతకకూడదు. నీవు నా యొద్దనున్న వాటిని మన బంధువుల ఎదుట వెతికి నీ దాన్ని తీసుకుని లాభంతో చెప్పాను. రాహేలు వాటిని దొంగిలనని యాకోబునకు తెలియలేదు. అంటే అర్థం ఏంటి? యాకోబుకు తెలియకుండా ఈ రహస్యాన్ని రాహేలు దాచిపెట్టింది. ఎన్ని దాచిపెట్టిందో తెలిసిన భర్త దగ్గర ఈమె తన అక్క విషయంలో అసలు విషయం దాచిపెట్టింది. ఇప్పుడు విగ్రహాలనే దాచిపెట్టేసేసి కూడా తెచ్చుకున్నది. ఆఖరి ఎక్కడ కూర్చుందామే అవన్నీ డేరాలో భూమి కింద కప్పేసేసి వాటి మీద హాయి కూర్చున్నది ఆమె రాహేలు. చూడండి ఎటువంటి భార్య దొరికింది. ఎంత నష్టపోయాడు చూడండి జాగ్రత్తల జీవితం. ఆఖరికి ఒక 5 నిమిషం, ఆఖరికి యాకోబు కుమార్తెకు పట్టిన గతి ఏంటి తెలుస్తుంది? యాకోబు కుమార్తెకు పట్టిన గతి ఏంటి? ఏ తల్లిదండ్రికి కూడా అటువంటి కుమార్తె ఉండదు. ఏ కుటుంబంలో కూడా అటువంటి అమ్మాయిల ద్వారా తల్లిదండ్రులకు చెడ్డ పేరు రాకూడదు. అటువంటి చెడ్డ పేరు యాకోబుకు వచ్చింది. ఎంత నష్టపోయాడు చూడండి. ఆ తర్వాత ఇక 12వ ఇది అయిపోయిందా? మోసం అయిపోయిందా? ఇక చూడండి 2వ. ఇక తర్వాత నెక్స్ట్ యోసేపు మీద పగబట్టిన తన అన్నలు అంటే యాకోబు యొక్క కుమారులు ఏం చేశారు? యోసేపును ఎక్కడో ఆపేశారు, ఐగుప్తులకు అమ్మేశారు కదా. వాళ్ళు ఒంటల మీద వాళ్ళు వెళ్తూ ఉంటే వాళ్ళకి అమ్మేశారు. ఆ తర్వాత ఏం జరిగింది? ఒక మేక పిల్లని తీసుకొని వధించి ఆ చర్మాన్ని ఆ రక్తాన్ని ఏం చేశారు కొడుకులు? యోసేపు యొక్క వస్త్రానికి అంటించేసి. ఎక్కడి నుంచి వచ్చాయి ఈ జీన్స్ అని? తండ్రి నుంచే. యాకోబే కదా చేసింది. యాకోబు చేశాడు. ఎలా చేశాడు ఆయన? 2 మేక పిల్లలను చంపి ఆ మేక పిల్లల యొక్క చర్మాన్ని తన గొంతు భాగానికి మెడ భాగానికి తన చేతులకు కట్టుకొని ఆ స్పర్శ ద్వారా ఇస్సాకు తనను స్పర్శిస్తే, తనను ముట్టుకుంటే ఆ రోమాలు ఉన్నాయి, వెంట్రుకలు ఉన్నాయి, ఇతడు ఏశావే అని తెలిసి వచ్చేలా తన తండ్రిని మోసం చేశాడు. తన స్వరం ద్వారా మోసం చేశాడు. తండ్రి నేనే ఏశావు. తన స్వరం ద్వారా, కంఠ స్వరం ద్వారా మోసం చేశాడు తండ్రిని. తన స్పర్శ ద్వారా కూడా మోసం చేశాడు తన తండ్రిని. అందుకే ఒక విశ్వాసి, ఒక దేవుని బిడ్డ తెలిసి తీరక చేసేటువంటి తప్పులు చరిత్రాత్మక తప్పులై తన జీవితాంతము వెంటాడుతాయి. ఆఖరికి ఇక్కడ దేవునితోనే పోరాడాడు, గెలిచాడు. గెలిచిన తర్వాత జరిగిన సంగతులు ఏంటి? యాకోబు ఇశ్రాయేలుగా మార్చబడ్డాడు. ఇశ్రాయేలుగా మార్చబడిన తర్వాత జరిగిన విషయాలు తన కూతురు సంగతి. ఆ తర్వాత గమనించండి, ఈ యోసేపును కూడా కోల్పోయాడు. ఆయన కదా. తాను ఎంతగానో ప్రేమించినటువంటి తన కుమారుణ్ణి కోల్పోయాడు. తాను ఎంతగానో ప్రేమించినటువంటి రాహేలులో మొదటి 7 సంవత్సరాలు పొందలేకపోయాడు, భార్యగా స్వీకరించలేకపోయాడు. ఆ తర్వాత కూడా రాహేలు దొరికినా కూడా ఆమె యాకోబును మోసం చేస్తూనే వచ్చింది, అబద్ధాలు ఆడుతూనే వచ్చింది. అటువంటి భార్య దొరికింది ఆయనకు. ఈ విధంగా చూస్తే తన జీవితం అంతా కష్టాలే, నష్టాలే. ఈ నష్టాలన్నీ ఎందువల్ల సంభవించాయండి? తాను జాగ్రత్తగా ఉండకపోవడం. అట్లాగే ప్రతి విశ్వాసి వాక్యపు వెలుగులో తమ యొక్క ఆత్మీయ జీవితాలను పరీక్షించుకోలేకపోతే
జరిగే నష్టం, మీలో బలహీనులను, రోగులను చాలామంది నిద్రించుచున్నారు. ఇటువంటి పరిస్థితులు మన ఆత్మీయ జీవితంలో జరుగుతాయి. మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు. మనుషుడు ఏ పంటను విత్తునో ఆ పంటనే కోస్తాడు. మనం ఏ బలహీనతతో జీవిస్తాము, ఆయన రక్తముతో కడగబడినా కూడా, అయోగ్యంగా ఆయన బలలో పాల్పొందుతూ ఉంటే కూడా జరిగే నష్టాలు అన్నీ ఇన్ని కావు. అది ఆ నష్టాలు జీవితాంతము వారిని, వారి కుటుంబాలను వెంటాడతాయి. గుర్తుంచుకోవాలి. కనుక మనము బలలో ప్రభు పిల్లలంగా బలలో పాల్పొందేటప్పుడు ఎలా ఉండాలి? మనల్ని మనము వాక్యపు వెలుగులో, వాక్యపు హెచ్చరికలను మనం స్వీకరించి, అవి ఏవైనా ప్రభు పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉన్న పొరపాట్లను, తప్పులను చూపించినట్లయితే, గత జీవితం తాలూకు ఛాయలు కానీ అనుభవించిన అటువంటి కనుక మనం కనిపించినట్లయితే వెంటనే పశ్చాత్తాపడి ప్రభు రక్తంలో కడిగివేయమని ప్రభువుని మనం అడగాలి. ఆ విధంగా యోగ్యమైన రీతిలో మనము మనలో చేయవేయాలి. ఆ విధంగా మనల్ని మనం పరిశీలించుకోవడానికి ప్రభు మనకు సహాయం చేయాలి. ప్రైజ్లా అందరూ మీరు మీ గృహాలలో దేవుడు మనకి ఇచ్చిన మంచి సమయాన్ని బట్టి ఆరాధన పాటలు దేవుని మందిరం నుండి దేవుడు మనకు అందించిన కారణం బట్టి ఆరాధన పాటలు పాడుకొనండి. మేముడుగా ఆరాధన పాటలు పాడుకుంటాము, ప్రభుని ఆరాధిస్తాము. ఆరాధన వర్తమానం దేవుని వాక్యం, దేవుడు ఏమై ఉన్నాడు, దేవుడు ఏం చేశాడు, దేవుని వాక్యమును అనుసరించి మరి కుటుంబములుగా మన గృహములోనే సియోను ప్రార్థన మందిరంలో నుండి దేవుడు అందిస్తున్న పాటల ద్వారా ప్రభుని మహిమపరచండి. దేవుని వాక్యం విని ప్రభుకు చెందాల్సిన మహిమను మీ గృహాలలో చక్కగా సాపేసుకుని మోకరించి ఈ విధంగా ప్రభుని ఆరాధించండి. గత దినాలు గురుకుప్రేడి దినమున మీ ఇంట్లో మీరు రొట్టె ఎట్లా చేసుకోవాలి, ద్రాక్షరసం ఎట్లా చేసుకోవాలనేది మీకు ఇదివరకే చెప్పబడింది. పోయిన ఆదివారం దగ్గర 78% సియోను పరిశుద్ధులు తమ తమ గృహాలలో రొట్టె ద్రాక్షరసం చేసుకొని చక్కగా బలవర్తమానం పోయిన ఆదివారం చెప్పకపోయినా దానికి సంబంధించిన మరి చక్కని భాగాలు 1 కొరింథీ 11:23 నుంచి 31 వరకు, యోహాను సువార్త 6:54 నుంచి 58 వరకు, అంతేకాకుండా మత్తయి సువార్త 26 వచనం నుండి 28 వచనం చదువుకొని రొట్టె ఇడుచుకొని నేను చెప్పాము. ఈ దినం అయితే మరి బలవర్తమానముడుగా తన దాసుని ద్వారా చక్కగా మనకు అర్థమవునట్లుగా సంగములతో ఆత్మ చెప్పు మాట చెవుగలవాడు ధన్యుడని. కాబట్టి దయచేసి సంగములతో ఆత్మ చెప్పు మాట చెవుగలవాడు వినుగాక. దయచేసి సియోనులో క్రీస్తు శరీరములో నేను, మీరు, మనము అవయములై ఉన్నాము. మరి సియోను సంఘం ద్వారా చేయబడే పరిచర్యను మీరు మీ ఇంట్లో రెస్పెక్ట్ ఇచ్చి ఈ విధంగా ప్రభును ఆరాధించి బలవర్తమానం విని బలలో మీరు పాలు పొందితే సియోనులో నుండి దేవుడు మిమ్మల్ని 100 రెట్లు ఆశీర్వదిస్తాడు. ఎందుకంటే స్థానిక సంఘములో చెప్పబడే ఆరాధన పాటలు పాడకుండా, ఆరాధన వర్తమానం వినకుండా, ఆరాధించుకోకుండా బలవర్తమానం విని జీవితమును దేవుని వాక్య వెలుగులో పరీక్షించుకొని సరిచేసుకొని బలలో పాలు పొందకపోతే దయచేసి మనకు మెండైన ఆశీర్వాదం ఉండకపోవచ్చు. దేవోక్తి లేని జనులు కట్టులేక తిరుగుదురు. ఇండ్లు ఇడిచి, బైబిల్ రాయబడింది, ఇండ్లు ఇడిచి తిరుగువాడు గూడు ఇడిచి తిరిగిన పక్షితో సమానం. కాబట్టి మన ఇంట్లో జరిగే వాటిని మీరు ప్రథమ స్థానం ఇవ్వండి. ఆ విధంగా ప్రభుని ఆరాధించి బలలో పాలు పొందండి. ఆ తర్వాత హెబ్రోను నుండి వచ్చేది కానీ మరి ఏదైనా చుట్టూ ఉన్న సంఘాలలో మీరు
ఆ విధంగా విని బలపరచబడండి, తప్పేం కాదు. కానీ మీరు స్థానిక సంఘములో ఉన్న సభ్యుడు స్థానిక సంఘముల ద్వారా చేయబడే పరిచర్యను మీరు రెస్పెక్ట్ ఇస్తే దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. ప్రార్థన చేసుకుందామా? ప్రేమల మా పరలోకపు తండ్రి, జీవం కలిగిన మా దేవ, ఆరాధన పాటలు పాడడానికి మీ కుమారులకు మీ ఆత్మ అభిషేకం అనుగ్రహించినావు. ఆరాధన వర్తమానం అందించే మీ దాసుని మీ ఆత్మచేత నింపి వాడుకున్నావు. బల వర్తమానం ఇచ్చిన దాసుని మీ ఆత్మ అభిషేకం అనుగ్రహించి మీ నోటి బోరుగా వాడుకున్న ప్రభా నీ వందనాలు. సీయోన సంఘములో ఉన్న బిడ్డలు ఆయా ప్రాంతాలలో చెదిరి ఉన్నారు. కరోనా వైరస్ ప్రభావం బట్టి ప్రభుత్వం మాకు ఇది ఇచ్చిన లాక్డౌన్ బట్టి ప్రభా మీ బిడ్డలైన వారు సీయోన్లో ఉన్న బిడ్డలు వారి వారి గృహాలలో దేవా మీ బిడ్డలు మీ పాటలు పాడి మిమ్మల్ని మహిమపరిచి ఆరాధన వర్తమానం విని ఆత్మతో సత్యమతో మీకు చెందాల్సిన మహిమను మీ బిడ్డలు మీకు ఆరోపించినట్లు సహాయపడమని ప్రార్థన చేసుకుంటున్నాం. దేవా బలవర్తమానం విని మీ బిడ్డలు తమ తమ గృహాలలో కొట్టేడిచి ఓ ప్రభువా దయగల తండ్రి, శిలువలో మీరు మా కొరకై చూపిన ప్రేమను మీరు చెప్పారు. రొట్టె ఎత్తుకొని కృతజ్ఞత స్తుతులు చెల్లించి ఇది మీ కొరకు ఇవ్వబడుచున్న నా శరీరం, నన్ను జ్ఞాపకం చేసుకుని దీన్ని చేయమని చెప్పారు. భోజనం అనుకున్నట పాత్రను ఎత్తుకొని ఈ పాత్రను రక్తమైన కొత్త నిబంధన, ఇది మీ పాప క్షమాపణ కొరకై చిందింపబడుచున్న కొత్త నిబంధన రక్తమని చెప్పినారు. కాబట్టి శిలువలో మీరు కార్చిన రక్తాన్ని జ్ఞాపకం చేసుకోవడానికి ద్రాక్ష రసములో పాలు పొందడానికి కొరకై మీ బిడ్డల కృప చూపుని ప్రార్థన చేసుకుంటున్నాం. ఈ విధముగా తండ్రి మరి సీయోను సంఘం ద్వారా జరగబడుచున్న వాక్య పరిచర్యను మీ బిడ్డల హృదయాలలో ఎంతో ఆశీర్వాదకర దీవనకరం ఉన్నట్లు మీ ఆత్మ ద్వారా మీ కార్యమును బలంగా జరిపించండి. యూట్యూబ్లో ప్రభువా మరి ప్రపంచంలో అనేక ప్రదేశాలలో మీ బిడ్డలు ఎంతమంది అయితే వింటున్నారో వారి ఆత్మ జీవితానికి క్షేమం కలుగునట్లు ప్రభువా సీయోను నుండి ప్రభువా మరి మీ బిడ్డలు మీ వాక్యం వినే వారందరినీ మీరు ఆశీర్వదించమని ప్రార్థన చేసుకుంటున్నాం. ఈ విధముగా దేవా కరోనా వైరస్ చేత బాధపడుతున్న ప్రజల కొరకై మా గృహాలలో ప్రార్థన చేయడానికి కొరకై మీ ఆత్మ సాయం అందించండి ప్రభు. ఎంతోమంది కరోనా వైరస్ చేత మరణించిన కుటుంబాల ఆదరణ కొరకు మేము ప్రార్థన చేయడానికి ప్రభా ముఖ్యంగా ప్రభుత్వానికి మీకు మంచి జ్ఞానమును మంచి ప్రభా తెలివిని మీరు అనుగ్రహించి రాబోతున్న ప్రపంచంలో ఉన్న ప్రభా ప్రజలను ఏ విధంగా పరిపాలించాలని ఇప్పుడు ఉన్న కరోనా వైరస్ యొక్క రోగాన్ని ఏ విధంగా అరికట్టలను దయగలుగుతుంది మంచి జ్ఞానము డాక్టర్లకు ప్రభా దయచేయండి. దాని త్వరలోనే దాని కరోనా వైరస్ సంబంధించిన మందులు వ్యాక్సిన్ కనిపెట్టడానికి ప్రభా పైనుండి వచ్చి జ్ఞానముతో మీరు నింపండి. త్వరలో పైనుండి ప్రభా ఆయన తన వాకును పంపి వారిని బాగు చేసెను, వారు పడిన గుంటల నుండి వారు లేవనెత్తనని త్వరలోనే కరోనా వైరస్ లో బాధపడుతున్న ముట్టి వారి వారి గృహాలలో మీరు పంపించండి. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో సన్నత నగర్లో సీయోను ప్రార్థన మందిరంలో ప్రభా సంఘముగా మేము కరోనా వైరస్ ప్రపంచంలో ఇంకెన్నడూ రాకుండా ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ప్రభా కరోనా వైరస్ ప్రజలను తాకకూడదని దానిని మేము బంధిస్తున్నాం. ప్రభు అయిన యేసుక్రీస్తు రక్తంలో నామములో ప్రభువా ప్రపంచాన్ని కరోనా వైరస్ ముట్టుకున్న పాతాళంలో బంధించండి. ప్రపంచంలో ఉన్న ప్రతి మానవుని పైన కలవరి శిలువలో మీరు కార్చిన రక్తము ప్రోక్షించి ప్రతి ఒక్కరి జన్మ కర్మ పాపములను క్షమించి పరిశుద్ధపరిచి రాబోదినాలలో ప్రభా సృష్టికర్త అయిన మీ ఎందుకై ప్రపంచంలో ప్రతి మానవుడు విశ్వాసం ఉంచున్నట్లుగా ప్రతి నామం ప్రతి మోకాలు ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో వంగి ప్రతి నాలుక ప్రభు అయిన యేసుక్రీస్తు తండ్రి దేవుని మహిమార్థంగా యేసు ప్రభు అని ఒప్పుకున్నట్లు కృపను చూపని ప్రార్థన చేసుకుంటున్నాం. ఈ విధంగా ప్రభా సన్నత నగర్ సీయోను సంఘములో ఉన్న నీ బిడ్డలను పేరు పేరును దీవించండి. హెబ్రోను కేంద్రంలో ప్రపంచంలో ఉన్న సంఘాలన్నింటినీ ప్రభా మీరు భద్రపరచండి. ప్రపంచంలో ఏ రాష్ట్రంలో నీ పేరు పెట్టబడిన ప్రజలందరినీ మీరు కాపాడమని ప్రార్థన చేసుకుంటున్నాం. ఈ విధముగా ప్రభువా ఇంతవరకు మీరు చేసిన గొప్ప మేలును బట్టి స్తుతిస్తూ సంఘపక్షంగా
ప్రభా సంఘాన్ని మీరు భద్రపరిచినందుకు వందనాలు. సంఘం చుట్టూ మీకు కంచె వేయండి. 125 మొదటి 2 వచ్చిన యెరూషలేము చుట్టూ పర్వతం ఉన్నట్లు ఇది మొదలుకొని యెహోవా తన ప్రజల చుట్టూ ఉండను. జకరియా 2:5 ప్రభా దాని చుట్టూ నేను అగ్ని ప్రాకారములుగా ఉంటానని చెప్పినావు. కాబట్టి మీ బిడ్డలు మీరు భద్రపరచండి, ప్రతి కీడు నుండి తప్పించండి ప్రభా. సీయోను సంఘములో ఉన్న నీ బిడ్డలు 91వ కీర్తన 9-10 వచనములో మహోన్నతుని దేవుని నివాస స్థలముగా చేసుకుని ఉంటున్నగా అపాయమురాదు ఏ తెగులు నీ గుడారమును సమీపించదని చెప్పినావు. 101వ కీర్తన 4వ వచనం ఇశ్రాయేలును కాపాడువాడు కొనకడు నిద్రపోడని మాట నెరవేర్చండి ప్రభా. సంఘముల ద్వారా ఆత్మ చెప్పు మాట చెవుగలవాడు ఇనుగాక. సీయోను నుండి సంఘాన్ని మీరు ఆశీర్వదించి మీ నామను మహిమ తెచ్చుకునండి. త్వరలోనే ప్రభుత్వాన్ని మీరు మాట్లాడి ఈ కరోనా వైరస్ ప్రభావం చెడిపించి మరి లాక్డౌన్ లేకుండా ప్రపంచంలో ప్రభావ మీ బిడ్డలందరూ యెరూషలేములో ప్రపంచంలో నీ మందిర ఆవరణములో ప్రభా సార్వత్రిక సంఘములో ప్రజలు మీ పులిపిట్ట మీద సాగిలపడి ప్రభా పాటలు పాడి వాక్యం గానించి ఆత్మతో సత్యముతో మేమందరం ఆరాధించినట్లు త్వరలో దూరం తెరవమని ప్రార్థన చేసుకుంటున్నాం. దయగలతో నీకు రావాల్సిన మహిమను మీరు ఎవరికి మీకు చెందవలసిన సోదరములు విగ్రహములకు చెందని ప్రభా. మరి దయగలతో నీకు ఉపయోగించుచునే వాత్సల్యతను జ్ఞాపకం తెచ్చుకునే దేవుడు ప్రభా. మీ నమ్మకం రుచిపరిచి మీ నామాన్ని మహిమ తెచ్చుకోమని ఈ దినం జరగబడిన వాక్య పరీక్షలను దీవించి ఆశీర్వదించు. వాక్య పరీక్షలు చేసిన దాసులు పాటలు పాడిన బిడ్డలు కూడా మీరు దీవించమని యేసుక్రీస్తు ప్రభు నామంలో స్తుతించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని సహవాసము, సీయోను సనత నగరులో ఉన్న పరిశుద్ధులకును సార్వత్రిక సంఘములో ఉన్న పరిశుద్ధులకు దేవుని బిడ్డలకును ప్రపంచంలో కరోనా వైరస్ చేత బాధపడుతున్న ప్రజలకు ఎంతో మంది కరోనా వైరస్ చేత మరణించిన ఎడబడిన కుటుంబాలకును ప్రభుత్వాన్ని ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం తోడే ఉండను గాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్. గాడ్ బ్లెస్ యు.